Hello everybody, welcome to System of Particles and Rotatory Motion lecture number 4. సో లెక్చర్ నెంబర్ 1, 2, 3 వినేసి ఉంటారు. వినకపోతే మాత్రం కొంచెం కష్టం, బికాస్ ఈరోజు క్లాస్ అర్థం అవ్వాలి అంటే మీకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా గురించి తెలిసి ఉండాలి. అది మనం లెక్చర్ 3లో డిస్కస్ చేసుకున్నాము. సో కంటిన్యూస్గా అన్ని లెక్చర్స్ వినండి. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అనేది కొంచెం మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి టఫ్ లేదా బోరింగ్ చాప్టర్ అనే ఫీలింగ్ ఇస్తుంది. బట్ ప్రాక్టీస్ చేసి చూడండి, పర్లేదు, అంత టఫ్ ఏమీ కాదు, ప్రాబ్లమ్స్ చేయగలము అనే ఫీలింగ్ అయితే వస్తుంది. బికాస్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్ అనేది జేఈకి కానీ ఎంసెట్కి కానీ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఎంసెట్లో అయితే 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి, జేఈలో అయితే 2 క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి. అండ్ ఆ 2 క్వశ్చన్స్ కూడా ఎక్కడి నుంచి వస్తాయి, హైయెస్ట్ ప్రాబబిలిటీ ఎక్కడుంది అంటే, ఒకటి మనం చెప్పుకున్న లెక్చర్ 1 సెంటర్ ఆఫ్ మాస్ గురించి, రెండోది ఏంటి అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, టార్క్, ఈ రెండిటి కాంబినేషన్లో మనకి హైయెస్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి అండ్ 2023 వరకు మనము పాస్ట్ 3 years చూసుకుంటే కనుక హైయెస్ట్ టఫెస్ట్ ప్రాబ్లమ్స్ అయితే పడలేదు. ఒకవేళ ఇచ్చే రెండిట్లో కూడా ఒకటి టఫెస్ట్ ప్రాబ్లం వచ్చినా కూడా అది అందరూ వదిలేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ చాలా బోరింగ్, ఈ చాప్టర్ ఎవరు చేస్తారు, లేదంటే ఇది చాలా టఫ్ అనే ఫీలింగ్ లేకుండా కొంచెం ఓపిక్గా మీరు గనక నేర్చుకుంటే, అలా ఫీల్ అయ్యి వదిలేసే వాళ్ళకంటే మీకు 4 marks ఎక్కువ వస్తాయి. కాబట్టి లెట్స్ స్టార్ట్ టుడేస్ క్లాస్. వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ కేఆర్డి మ్యామ్. సో ఈ రోజు క్లాస్ ఇంకొక టాపిక్ మిగిలిపోయింది, అదే మన టార్క్. చాలా మంది దీన్ని టార్క్యూ అనుకుంటారు, కాదు, ఫస్ట్ టైం చదివే వాళ్ళైతే. సో ఇది టార్క్. సో టార్క్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. టార్క్ ఇవన్నీ ఏంటి అంటే రొటేషనల్ మోషన్లో మనకు వస్తాయి. సో మనము సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ని 2 partsగా చేస్తే, ఫస్ట్ పార్ట్లో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ గురించి నేర్చుకుంటాము, సెకండ్ పార్ట్లో రొటేషనల్ మోషన్. లాస్ట్ క్లాస్ లెక్చర్ 3లో మనం ఆల్రెడీ రొటేషనల్ మోషన్ స్టార్ట్ చేసేసాము. సో రొటేషనల్ మోషన్ని గనక మనం అర్థం చేసుకోవాలి అంటే, నేను లాస్ట్ క్లాస్లో ఒక విషయం చెప్పాను, మీకు గుర్తుందా? రొటేషనల్ మోషన్ ఎప్పుడు కూడా ట్రాన్స్లేటరీ మోషన్ని కంపారిజన్ చేసుకుంటూ చదివితే చాలా ఈజీగా ఉంటుంది. సో రొటేషనల్ మోషన్ ఎప్పుడు కూడా ట్రాన్స్లేటరీ మోషన్తో కంపారిజన్లో చదవండి, చాలా 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 ఈజీ అయిపోతుంది మన స్టడీస్. ట్రాన్స్లేటరీ మోషన్లో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ దగ్గర నుంచి, ట్రాన్స్లేటరీ మోషన్లో ఏ టర్మినాలజీ వాడతాము, రొటేటరీ మోషన్లో అదే టర్మినాలజీ ఏం వాడతాము, ఇది కనుక మనం అర్థం చేసుకోగలిగితే చాలా ఈజీ అయిపోతుందమ్మా. రొటేటరీ మోషన్ అస్సలు టఫ్ ఏమీ కాదు. అయితే ట్రాన్స్లేటరీ మోషన్లో మనం ఏమేం టర్మినాలజీ వాడతాము, ఇనీషియల్ వెలాసిటీ u, ఫైనల్ వెలాసిటీ v. సో రొటేటరీ మోషన్లో ఇనీషియల్ వెలాసిటీని ω0, ఫైనల్ వెలాసిటీని ω. సో v అనేది లీనియర్ వెలాసిటీ అయితే ఒమేగా అనేది ఏమవుతుందమ్మా, యాంగులర్ వెలాసిటీ అవుతుంది. అలాగే సో ఇవి రెండు దేన్ని రిప్రజెంట్ చేస్తాయి, లీనియర్ వెలాసిటీ. సో ట్రాన్స్లేటరీ మోషన్ అన్నా, రెక్టిలీనియర్ మోషన్ అన్నా, స్ట్రైట్ లైన్ మోషన్ అన్నా ఒకటే. ఇదేం రిప్రజెంట్ చేస్తుంది, యాంగులర్ వెలాసిటీని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి తీటా ఎస్ తీసుకుందాం. ఎస్ అనేది ఏంటి, లీనియర్ డిస్ప్లేస్మెంట్ని రిప్రజెంట్ చేస్తుంది, లీనియర్ డిస్ప్లేస్మెంట్. అదే టైంలో ఇక్కడ ఏం వాడతాము, తీటా వాడతాము. తీటా ఈజ్ నథింగ్ బట్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఇవన్నీ కొంచెం క్లారిటీ తెచ్చుకుంటే చాలు, కొంచెం ఓపిక ఉండాలి, లైట్గా ఓపుకుంటే చాలు. రొటేటరీ మోషన్ కూడా ఈజీయే, మనం ప్రాబ్లమ్స్ చేయగలము అనే ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ యాక్సెలరేషన్, ఇదేంటిది, లీనియర్ యాక్సెలరేషన్. ఓకే, లీనియర్ మోషన్లో యాక్సెలరేషన్, ఇక్కడ ఆల్ఫా వాడతాము, ఇది మన యాంగులర్ యాక్సెలరేషన్. ఇలా పదాలన్నీ కంపారిజన్ చేసుకుంటే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఈజీ అయిపోతాయి కదా. సో ఆల్రెడీ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ మీద లాస్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ కూడా చేసాము, ఒకసారి రాసి చూపిస్తా, జస్ట్ గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ ఏం వాడతాం, v = u + at, s = ut + ½ at²,
v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2as. సో ఇవే మీకు ఇక్కడ ఎలా వస్తాయి చూడండి. v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ ప్లేస్లో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్ ప్లస్ ఆల్ఫా టీ. ఎస్ ఆర్ నో? పదాలను కంపారిజన్ చేసుకుంటూ రాయండి. ఎస్ ప్లేస్లో తీటా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్ ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఆల్ఫా టీ స్క్వేర్. నెక్స్ట్ ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా నాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. సో 2 ఆల్ఫా తీటా. చూడండి కంపారిజన్లో ఎంత ఈజీ అయిపోయాయి. ఇక్కడ లీనియర్ అనే పదం వాడతారు, అక్కడ యాంగులర్ అనే పదం వాడతారు. దట్స్ ఇట్. ఓకే, ఫైండ్ ద యాంగులర్ యాక్సలరేషన్, ఫైండ్ ద ఫైనల్ యాంగులర్ వెలాసిటీ, ఫైండ్ ద యాంగులర్ డిస్ప్లేస్మెంట్, ఇలాంటి పదాలు వాడతారు. దట్స్ ఇట్. సో చాలా సింపుల్గా ఉంటుంది కంపారిజన్. సో ఇలాంటి కంపారిజన్లో మనము నిన్న ఇనర్షియా గురించి డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ క్లాస్లో. లెక్చర్ 3లో ఇనర్షియా గురించి డిస్కస్ చేసుకున్నాం. ఎలా అయితే ట్రాన్స్లేటరీ మోషన్లో ఇన్ లీనియర్ మోషన్లో ఇనర్షియాని ఎవరు రిప్రజెంట్ చేస్తారు? లీనియర్ మోషన్లో ఇనర్షియాని ఎలా అయితే మాస్ రిప్రజెంట్ చేస్తుందో, రొటేషనల్ మోషన్లో లేదా రొటేటరీ మోషన్లో ఇనర్షియాని ఎవరు రిప్రజెంట్ చేస్తారు? ఇనర్షియాని ఎవరు రిప్రజెంట్ చేస్తారు అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఈ మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? రకరకాల షేప్డ్ బాడీస్కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనగానే రొటేషనల్ మోషన్. సో రొటేషనల్ మోషన్ అనగానే వెంటనే గుర్తు రావాలి, ఒక రిజిడ్ బాడీ రొటేటరీ మోషన్లో రావాలి అంటే ఖచ్చితంగా అది ఒక పాయింట్ దగ్గర ఫిక్స్ అయి ఉండాలి. ఏ పాయింట్ దగ్గర అయితే అది ఫిక్స్ అయ్యిందో దానిని ఏమంటాం మనము? యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటాం. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా రొటేషనల్ మోషన్లో ఒక బాడీ ఉండాలి అంటే ఖచ్చితంగా అది ఒక చోట ఫిక్స్ అయి ఉండాలి, అప్పుడే అది రొటేటరీ మోషన్లోకి వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ఈ రిమోట్ ఉంది, ఈ రిమోట్ని ఇప్పుడు నేను ఇలా పుష్ చేశాను అనుకోండి, లీనియర్ మోషన్లో వెళ్తుంది. ఇలా పుష్ చేస్తే లీనియర్ మోషన్లో వెళ్తుంది. ఇది దీని ఇష్టమైన డిజైన్లు వేసేస్తుంది దీని మీద. సో మనము ఈ రిమోట్ని ఇలా పుష్ చేసాము అనుకోండి, నేను పట్టుకున్నాను ఎందుకంటే కిందకి పడిపోతుందని, అదర్వైజ్ దీనిని ఇలా పుష్ చేస్తే లీనియర్ మోషన్లో వెళ్తుంది, స్ట్రైట్ లైన్ మోషన్లో. అదే ఈ రిమోట్ని నేను ఇక్కడ ఫిక్స్ చేసేసాను, ఫిక్స్ చేసి ఇలా పుష్ చేస్తే ఇప్పుడు చూడండి అదే అప్వర్డ్ ఫోర్స్ ఇస్తున్నాను, కానీ ఇది రొటేటరీ మోషన్లోకి వచ్చింది. ఏ పాయింట్ దగ్గర అయితే ఫిక్స్ అయ్యిందో ఇక్కడ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఉంటుంది. ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ చుట్టూ ఈ రిమోట్ అనేది రొటేటరీ మోషన్ చేస్తుంది. ఓకే, సో ఇది రొటేటరీ మోషన్కి. సో రొటేటరీ మోషన్లో ఒక బాడీ ఉండాలి అంటే ఖచ్చితంగా దానికి ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉండాలి. రిజిడ్ బాడీ ఆల్వేస్ గోస్ ఇంటూ రొటేటరీ మోషన్ అబౌట్ ఏ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఎందుకు ఇంత యాక్సిస్ ఆఫ్ రొటేషన్ గురించి చెప్తున్నాను మీ అందరికీ తెలుసు. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కునేటప్పుడు మనము ఆర్ అనే పదం వాడతాం, డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని చెప్పాను. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏంటి? నువ్వు తీసుకునే మాస్, యాక్సిస్ ఆఫ్ రొటేషన్, ఈ రెండింటిని చూసుకుని స్ట్రెయిట్ లైన్ డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనమాట. సో అదే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇవాళ క్లాస్లో కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇంత స్ట్రెస్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సో ఎక్కడైతే మనము లీనియర్ మోషన్లో చూడండి, ఇవన్నీ కంపారిజన్ కదా, ఎక్కడైతే నువ్వు యూ వాడేవో అక్కడ ఒమేగా నాట్ వాడుతున్నావు, ఎక్కడైతే ఇక్కడ వి వాడావో రొటేటరీ మోషన్లో ఒమేగా వాడుతున్నాము. లీనియర్ మోషన్లో ఎక్కడెక్కడైతే ఎస్ వాడామో రొటేటరీ మోషన్లో అక్కడక్కడ తీటా వాడుతున్నాము. సో ఇలాంటి కంపారిజన్లో లీనియర్ మోషన్లో ఎక్కడెక్కడైతే నువ్వు మాస్ వాడావో రొటేటరీ మోషన్లో అక్కడక్కడ మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని వాడాలి. క్లియర్? సో అదే కోవలో ఇప్పుడు మనము టార్క్ గురించి మాట్లాడుకోవాలి. సో లీనియర్ ట్రాన్స్లేటరీ మోషన్లో ఫోర్స్కి ఫార్ములా ఏంటి? F is equal to ma. అదే రొటేటరీ మోషన్లోకి వచ్చేటప్పటికి టార్క్ అవుతుంది. ఓకే, ఫోర్స్ని టార్క్ అంటారు, చెప్తాను ఈరోజు టాపిక్ టార్క్. సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఏ. మాస్ ప్లేస్లో ఏం రాయాలని చెప్పాను? మాస్ ప్లేస్లో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఏ యాక్సలరేషన్ ప్లేస్లో ఏం రాయాలి? ఆల్ఫా. మీకు ఆల్రెడీ ఫార్ములా వచ్చేసింది. సో ఈ టార్క్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాం. బికాజ్ మనం ఉండేదేంటి, రొటేటరీ మోషన్ క్లాస్లో ఉన్నాం కాబట్టి రొటేటరీ మోషన్లో ఫోర్స్ అప్లై చేస్తే దాన్ని ఏమంటాము అంటే టార్క్ అంటాము. సో టార్క్ అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే
ఇట్ ఈస్ అ ఫోర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, టార్క్ ఈజ్ అ ఫోర్స్. టార్క్ కూడా ఫోర్సే, కాకపోతే నార్మల్ ఫోర్స్ కి టార్క్ కి రిలేషన్ ఏంటి అంటే నార్మల్ ఫోర్స్ ఆల్వేస్ బ్రింగ్స్ బాడీ ఇంటూ ట్రాన్స్లేటరీ మోషన్ ఆర్ లీనియర్ మోషన్. ఎప్పుడు కూడా ఫోర్స్ అప్లై చేస్తే ఒక బాడీ లీనియర్ మోషన్ లోకి వస్తుంది. అదే టార్క్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఆల్వేస్ బ్రింగ్స్ ఏ బాడీ ఇంటూ రొటేటరీ మోషన్. ఒక బాడీని రొటేటరీ మోషన్లోకి తీసుకురావాలి అంటే ఖచ్చితంగా దాని మీద టార్క్ యాక్ట్ అవ్వాలి. సో టార్క్ అనేది బేసికల్గా ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ ఫోర్స్, సింపుల్ డెఫినేషన్, ఇట్ ఈస్ ఎ ఫోర్స్ which brings a body into rotatory motion. ఒక బాడీని రొటేషనల్ మోషన్లోకి తీసుకురావాలి అంటే ఖచ్చితంగా దాని మీద టార్క్ యాక్ట్ అవ్వాలి. ఇక్కడ మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తున్నారు. ఈ ఎగ్జాంపుల్లో చూడండి, ఇది ఇలా తిరుగుతోంది, గుండ్రంగా తిరుగుతోంది. సో తిరగాలి అంటే దీని మీద ఈ డైరెక్షన్లో మనం లైక్ ట్యాప్ తిప్పడం అనమాట. ట్యాప్ తిప్పేటప్పుడు చూడండి, థంబ్తో దాని మీద ఫోర్స్ ఇస్తాం. ఈ ఫింగర్తో ఈ ఫింగర్తో ఫోర్స్ అప్లై చేస్తాం. యాక్చువల్గా మనం పుష్ ఆర్ పుల్ చేస్తాము, అప్పుడు ఇది రొటేట్ అవుతుంది. సో దీని మీద ఈ డైరెక్షన్లో యాక్ట్ అయ్యేదే టార్క్ అనమాట. మనం ఏ డైరెక్షన్లో ఫోర్సే, కానీ ఇట్ విల్ బ్రింగ్ ఇట్ ఇన్ టు రొటేటరీ మోషన్. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ టార్క్. ఇది కూడా చూడండి, ఇలా ఉన్న రాడ్ ఇక్కడ ఉంది. రాడ్ ఒరిజినల్ పొజిషన్ ఇక్కడ ఉంది. దీని మీద యాక్చువల్గా నేను బ్లాక్ కలర్లో డ్రా చేస్తా. యాక్చువల్గా ఇనీషియల్గా రాడ్ ఇక్కడ ఉంది. దీని మీద ఈ డైరెక్షన్లో నువ్వు ఫోర్స్ అప్లై చేసావు. ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేసినప్పుడు నార్మల్గా ఇది మన రాడ్ అనుకోండి, దీని మీద ఫోర్స్ అప్లై చేస్తే ఇది ఇలా స్ట్రెయిట్ లైన్ మోషన్లో వెళ్ళాలి. కానీ రొటేటరీ మోషన్లోకి వెళ్ళాలి అంటే చూడండి, ఖచ్చితంగా ఇది ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. దానిని అక్కడ మేకేసి కొట్టేసామనుకోండి, అది ఫిక్స్ అవ్వడం వల్ల ఇప్పుడు నువ్వు అప్లై చేసే ఫోర్స్ ఏం చేస్తోంది, దీన్ని రొటేటరీ మోషన్లోకి తీసుకొస్తుంది. సో నౌ దిస్ ఫోర్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు బ్రింగ్ దిస్ రాడ్ ఇంటూ రొటేటరీ మోషన్ అబౌట్ అన్ యాక్సిస్. ఇక్కడ కూడా ఖచ్చితంగా అబౌట్ అన్ యాక్సిస్, ఈ యాక్సిస్ చుట్టూ రొటేటరీ మోషన్లో వెళ్తోంది చూడండి. సో ఒక బాడీ రొటేటరీ మోషన్లోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అది ఒక పాయింట్ దగ్గర ఫిక్స్ అయి ఉండాలి. ఖచ్చితంగా ఒక పాయింట్ దగ్గర ఫిక్స్ అయి ఉండాలి. ఆ పాయింట్ చుట్టూరా ఆ బాడీ అనేది రొటేటరీ మోషన్లోకి వెళ్తుంది. సో ఇప్పుడు రొటేటరీ మోషన్లోకి వెళ్ళినప్పుడు మనం టార్క్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, బికాజ్ మనకు ఒక ఫార్ములా కావాలి. సో టార్క్కి సింబల్, యాక్చువల్గా టార్క్కి సింబల్ వచ్చేసి టౌ. బికాజ్ ఇట్ ఈస్ అ వెక్టార్ క్వాంటిటీ, బార్ కూడా పెడతాము. ఇది టౌ, గ్రీక్ ఆల్ఫాబెట్, ఆల్ఫా, బీటా, గామా, ఒమేగా ఎలా ఉన్నాయో టౌ అనేది కూడా ఒక సింబల్. సో టౌ అనేది దేనికి సింబల్ అమ్మా, టార్క్కి సింబల్. ఓకే, సో టార్క్కి ఇప్పుడు మనం ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, మన దగ్గర ఒక రెంచ్ ఉంది అనుకుందాము. మామూలుగా నట్ బోల్ట్ బిగించడానికి వాడతాం కదా. సో దీనికి ఇక్కడ మనము ఫిక్స్ అయిపోయి ఉంది చూడండి. ఇలా ఫోర్స్ అప్లై చేసాం. ఇలా ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆబ్వియస్ గా ఇది రొటేటరీ మోషన్ లోకి వస్తుంది చూడండి. ఈ ఫోర్స్ బికాస్ ఇట్ ఈస్ ఫిక్స్డ్, ఇది ఫిక్స్ అయిపోయి ఉండడం వల్ల ఈ ఫోర్స్ అనేది ఈ రెంచ్ ని మనకి రొటేటరీ మోషన్ లోకి తీసుకొస్తుంది. ఇప్పుడు ఎక్కడైతే ఫోర్స్ కి మనం ఎక్కడైతే ఫిక్స్ చేసామో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ కి మధ్యలో ఒక ఎల్ డిస్టెన్స్ ఉంది అనుకుంటే, టార్క్ కి డెఫినేషన్ ఆర్ ఫార్ములా ఏంటి అంటే, నార్మల్ గా ఒకసారి ఫార్ములా రాస్తాను. టార్క్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఫోర్స్ మల్టిప్లైడ్ బై ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఈ లెసన్ మొత్తంలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏమని చెప్పాను, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆల్వేస్ మెజర్డ్ విత్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఎక్కడైతే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఉందో, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎక్కడుంది ఎలా తెలుస్తుంది, ఏ పాయింట్ చుట్టూరా అయితే బాడీ తిరుగుతోందో అక్కడే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ రెంచ్ అనేది ఈ పాయింట్ చుట్టూ తిరుగుతోంది కాబట్టి ఇది మన పాయింట్ ఆఫ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్.
అక్కడి నుంచి ఫోర్స్ యాక్ట్ అయ్యే పాయింట్, ఈ రెండిటికి మధ్యలో ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకోవాలి. సో ఇక్కడ ఫోర్స్ ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది కాబట్టి ఫోర్స్ ఇలా ఉంది, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇలా ఉంది, ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్, ఈ పెన్ డైరెక్షన్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్, ఫోర్స్ ఇలా యాక్ట్ అవుతుంది. సో ఈ రెండిటికి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎల్. సో ఈ ఎగ్జాంపుల్లో ఫోర్స్ మల్టిప్లైడ్ బై పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని రాస్తాము, ఎల్ అనమాట. సో బేసిక్ ఫార్ములా టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఫోర్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రెండు టార్క్కి ఎలా ఉన్నాయమ్మా? డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉన్నాయి. అంటే ఫోర్స్ పెరిగితే టార్క్ పెరుగుతుంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ పెరిగితే టార్క్ పెరుగుతుంది. ఒకవేళ ఫోర్స్ కాన్స్టెంట్ పెట్టాము అనుకోండి, ఫోర్స్ కాన్స్టెంట్ గా పెడితే వీ హ్యావ్ టు అబ్జర్వ్ దట్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ డోర్ పుషింగ్. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, డోర్ ని మనం పుష్ చేసినప్పుడు మనం యాక్చువల్ గా ఇలా పుష్ చేస్తాం, నాబ్ ఇలా ఓపెన్ చేస్తాం కదా. సో ఇలా పుష్ చేసినప్పుడు యు ఆర్ పుట్టింగ్ అ హారిజాంటల్ ఫోర్స్. కానీ డోర్ రొటేటరీ మోషన్ లోకి ఎలా వస్తుంది అంటే, బికాజ్ డోర్ ఒక చోట ఫిక్స్ అయి ఉంటుంది, హింజెస్ ఉంటాయి కదా ప్రతి డోర్ కి కూడా, వాల్ కి డోర్ కి మధ్యలో అటాచ్మెంట్ ఉంటుంది, వాటిని మనం హింజెస్ అంటాం. ఇక్కడ చూడండి, ఈ డోర్ అనేది ఇక్కడ ఫిక్స్ అయిపోయి ఉంది, అవునా? ఈ వాల్ దగ్గర ఇక్కడ ఫిక్స్ అయిపోయి ఉంది, డోర్ వాల్ దగ్గర ఫిక్స్ అయిపోయింది. సో ఈ ఫిక్స్ అయిపోయిన పొజిషన్ చుట్టూరా తిరుగుతుంది కాబట్టి AOR అని రాసాను చూడండి, అంటే ఇది మన యాక్సిస్ ఆఫ్ రొటేషన్. హింజెస్ చుట్టూరా కూడా డోర్ తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీరు సేమ్ ఫోర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 న్యూటన్ ఫోర్స్ అప్లై చేశారు అనుకుందాం. డోర్ నాబ్ దగ్గర 1 న్యూటన్ ఫోర్స్ అప్లై చేశారు, తర్వాత కొంచెం హింజెస్ దగ్గరలో జరిగి ఇక్కడి నుంచి ఫోర్స్ అప్లై చేశారు, ఇంకొంచెం హింజెస్ కి దగ్గరలో వెళ్ళి ఫోర్స్ అప్లై చేశారు. హింజెస్ కి దగ్గరగా వెళ్లే కొద్దీ మీరేం అబ్జర్వ్ చేస్తారు? హింజెస్ కి దగ్గరగా వెళ్లే కొద్దీ మనము ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లెట్ us టేక్ అ ల్యాప్టాప్ ఆర్ అ బుక్. ఒక చిన్న బుక్ ఆర్ ల్యాప్టాప్ ఏదైనా తీసుకుందాము. సో ఒక బుక్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ అ బుక్ హియర్. ఇది డోర్ అనుకుందాము, ఇది హింజ్ పార్ట్. సో డోర్ ఇలా ఓపెన్ అవుతుంది, ఇలా క్లోజ్ అవుతుంది. సో ఇది హింజ్ పార్ట్. సో నేను ఈ చివరి నుంచి ఫోర్స్ అప్లై చేస్తే, ఈ చివరి నుంచి ఫోర్స్ అప్లై చేశాను అనుకోండి, చాలా తక్కువ ఫోర్స్తో ఈజీగా ఓపెన్ చేయొచ్చు. అదే ఇక్కడి నుంచి ఫోర్స్ అప్లై చేయాలి, కొంచెం ఇక్కడి నుంచి అంటే కొంచెం ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాలి. అదే హింజ్ దగ్గరకు వచ్చే కొద్దీ ఇంకా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. సో డోర్ మీ దగ్గరలో డోర్ ఉంటే ట్రై చేయొచ్చు. సో ద మోర్ ద డిస్టెన్స్ ఫ్రమ్ హింజ్, ద లెస్ ఇస్ ద ఫోర్స్ అప్లైడ్. సో మీరు హింజ్కి దూరంగా వెళ్తే అంటే డిస్టెన్స్ పెరిగితే టార్క్ పెరుగుతుంది అండ్ ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్. సో టార్క్ కాన్స్టెంట్ గా పెట్టాలి అనుకోండి, ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది మీరు ఫోర్స్ కి యాక్సిస్ ఆఫ్ రొటేషన్ కి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్కువగా ఉంటే టార్క్ ఎక్కువగా ఉంటుంది, చాలా తక్కువ ఫోర్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఒక చిన్న అప్లికేషన్ అనుకోండి. బట్ ఎనీవే, సో టార్క్ కి ఇది ఒకటైనా ఫార్ములా? అసలు టార్క్ అంటే మరి అది వెక్టార్ క్వాంటిటీ కదా, టార్క్ అనేది వెక్టార్ క్వాంటిటీ. సో వెక్టార్ ఫార్ములా ఎలా వస్తుంది అది కూడా చెప్తాను చూడండి. సో సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాము. నా దగ్గర ఇదే రెంచ్ ఉంది, లెట్ us డ్రా విత్ సమ్ అదర్ కలర్. సో రెంచ్ ఇలా ఉంది అనుకుందాం. ఓకే, ఇదే రెంచ్ ఇలా ఉంది మన దగ్గర, ఈ మధ్యలో ఇక్కడ నట్ ఉంది, ఇది ఫిక్స్ అయిపోయింది. సో దీని మీద ఫోర్స్ అప్లై చేస్తున్నాను. సో నా యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎక్కడుంది? ఇక్కడ నా యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఉంది. కానీ ఈసారి నేను ఏం చేస్తానంటే ఫోర్స్ ఈ డైరెక్షన్లో అప్లై చేస్తున్నాను. దిస్ ఈస్ ద డైరెక్షన్ ఐఎమ్ అప్లయింగ్ ఫోర్స్. ఇప్పుడు టార్క్ ఫైండ్ అవుట్ చేయాలి. సో టార్క్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే నాకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి. ఫోర్స్ ఏమో ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతోంది బై మేకింగ్ అన్ యాంగిల్ థీటా విత్ ద హారిజాంటల్. ఫోర్స్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎలా తీసుకోవాలి మరి? ఈ పాయింట్ కి
ఈ పాయింట్కి ఫోర్స్కి ఇలా ఉంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలంటే నాకు ఇలా కావాలి. సో ఇలా కావాలి, ఫోర్స్ వెక్టార్ క్వాంటిటీ ఆబ్వియస్గా వెంటనే మైండ్లోకి రావాలి. ఇట్ హ్యాస్ టు బి రిజాల్వ్డ్ ఇంటూ రెండు ముక్కలు. ఓకే, సో రెండు ముక్కలు ఎలా వస్తాయి? ఈ డైరెక్షన్లో ఎఫ్ కాస్ తీటా వస్తుంది, ఈ డైరెక్షన్లో ఎఫ్ సైన్ తీటా వస్తుంది. సరే బాగానే ఉంది. ఇప్పుడు నేను ఎఫ్ కాస్ తీటా తీసుకోవాలా, ఎఫ్ సైన్ తీటా తీసుకోవాలా, రెండు తీసుకోవచ్చా? జాగ్రత్తగా ఆలోచించాలి. ఏ ఫోర్స్ అయితే బాడీని రొటేటరీ మోషన్లోకి తీసుకురావడానికి హెల్ప్ అవుతుందో ఆ ఫోర్స్ కాంపోనెంట్ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు కాస్ తీటా అంటే నేను ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తే ఆ రెంచ్ అనేది రొటేటరీ మోషన్లోకి వస్తుందా? రాదు కదా. ఎఫ్ కాస్ తీటా, ఎఫ్ సైన్ తీటా. F cos theta will not bring the wrench into rotatory motion. F sin theta will bring the wrench into rotatory motion. So ఇప్పుడు నేను ఈ ఫోర్స్ ప్లేస్ లో ఏం కన్సిడర్ చేయాలి? టౌ ఇస్ ఈక్వల్ టు ఈ ఫోర్స్ ప్లేస్ లో ఏం కన్సిడర్ చేయాలి? F sin theta మాత్రమే కన్సిడర్ చేయాలి, బట్ నాట్ F cos theta, బికాస్ F cos theta అనేది దీనిని రొటేటరీ మోషన్ లోకి తీసుకురావడానికి పని చేయట్లేదు. ఎఫ్ సైన్ తీటా మాత్రమే దీన్ని రొటేటరీ మోషన్లోకి తీసుకొస్తుంది. ఈ మధ్యలో డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఒక ఆర్ అనుకుందాం. సో ఆబ్వియస్గా ఎఫ్ సైన్ తీటా ఇంటూ ఆర్. సో టౌ బార్ ఇజ్ ఈక్వల్ టు, లేదా టౌ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ సైన్ తీటా ఇంటూ ఆర్. ఎఫ్ సైన్ తీటా ఇంటూ ఆర్ అయినా మేడం అంటే కాదు, ఆర్ సైన్ తీటా కూడా రాయొచ్చు. ఎఫ్ ఇంటూ ఆర్ సైన్ తీటా, బికాస్ ఇక్కడ మనం కన్సిడర్ చేసే ఆర్ ఏదైతే ఉందో ఇది పొజిషన్ వెక్టర్. సో ఖచ్చితంగా ఇట్ కెన్ ఆల్సో బి రిజాల్వ్డ్ ఇంటూ టూ కాంపోనెంట్స్. సో మీరు టార్క్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫోర్స్నే టూ కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయాలా? అవసరం లేదు. మనకి లాడర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అందులో టార్క్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆర్ని కూడా మనం టూ కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయొచ్చు. సో ఎఫ్ సైన్ తీటా ఇంటూ ఆర్ లేదా ఎఫ్ ఇంటూ ఆర్ సైన్ తీటా. ఫైనల్గా నాకు టౌ బార్ ఇజ్ ఈక్వల్ టు సైన్ తీటా తీసేయాలి అంటే క్రాస్ ప్రొడక్ట్ రాస్తాము. సో ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ నాట్ ఎఫ్ బార్ క్రాస్ ఆర్ బార్, బికాస్ ఏ బార్ క్రాస్ బి బార్ ఇస్ నాట్ ఈక్వల్ టు బి బార్ క్రాస్ ఏ బార్. సో టౌ బార్ ఈజ్ ఓన్లీ ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. టౌ బార్ ఫార్ములా ఏంటమ్మా? ఓన్లీ ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, బేసిక్ ఫార్ములా. టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది బేసిక్ ఫార్ములా. దాని నుంచి మనం కొంచెం అనాలిసిస్ చేస్తే ఈ రెండు వస్తాయి, లేదా క్రాస్ ప్రొడక్ట్ చేయాల్సిన అవసరం వస్తే ఈ ఫార్ములా వాడతాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. లెట్ us take an example. A force of F bar is equal to 4i cap plus 5j cap minus 6k cap is acting at 1,0,2 at 1,0,2 and rotates a body about coordinates 2, -2, 1. Okay, so find the torque. Question ఏంటి అంటే find the torque. ఇంత చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయా? ఎస్ వస్తాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వెలిగిందా లేదా ప్రాబ్లం? సో ఆబ్వియస్గా టార్క్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే టౌ బార్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి. ఇలా ఎలా తెలిసింది మేడం? ఆర్ఎఫ్ సైన్ తీటా వాడాలా లేదంటే ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ వాడాలా? ఎలా తెలుస్తుంది? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్లో ఐజేకేలు కనిపించాయి అంటే క్రాస్ ప్రొడక్టో డాట్ ప్రొడక్టో వాడాలి, అంతే. ఇది క్రాస్ ప్రొడక్ట్ వాడాల్సిన ఫార్ములా కాబట్టి క్రాస్ ప్రొడక్ట్ ఫార్ములా సెలెక్ట్ చేసుకుంటా. సరే, ఎఫ్ బార్ ఇచ్చారు, బాగానే ఉంది. మరి ఆర్ బార్ ఎలా వస్తుంది? ఆర్ బార్ అంటే ఏం చెప్పాను? పొజిషన్ వెక్టార్. పొజిషన్ వెక్టార్ అంటే వెంటనే మనకేం తెలియాలి? ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్. ఫైనల్ పొజిషన్ ఇనీషియల్ పొజిషన్ అంటే ఇది మన ఇనీషియల్ పొజిషన్. ఎప్పుడు ఫస్ట్ ఇచ్చేది ఇనీషియల్ అవుతుంది, సెకండ్ ఇచ్చేది ఫైనల్ అవుతుంది. అలా తీసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు రాయండి, కోఆర్డినేట్స్ అంటే ఏంటి? ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్, జెడ్ కోఆర్డినేట్. ఐ, జే, కే అట్రిబ్యూట్ చేయాలి. సో 2i minus 2j plus k minus 1 into i 0 plus 2k. j లేదు కదా, 0 చేసేద్దాం.
సో అంతే, సబ్ట్రాక్ట్ చేయండి. 2i మైనస్ i మైనస్ 2j ఇక్కడ ఏం లేదు కాబట్టి మైనస్ 2j ప్లస్ కే మైనస్ 2k మైనస్ కే క్యాప్, ఆర్ బార్ కూడా వచ్చేసింది. ఇంకా టౌ బార్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ చేయాలి, ఎఫ్ బార్ క్రాస్ ఆర్ బార్ కాదు. ఇది ఆర్ బార్, ఇది ఎఫ్ బార్ రాయండి. ఆర్ బార్ అంతా ఐ క్యాప్ మైనస్ 2j మైనస్ కే క్యాప్ క్రాస్ 4i ప్లస్ 5j మైనస్ 6k. సో క్రాస్ ప్రొడక్ట్ చేయడం వచ్చు అని అనుకుంటున్నాను నేను. సో టౌ బార్ ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఐ జే కే రాసుకుంటారు, మల్టిపుల్స్ రాయండి. ఆర్ బార్ కి మల్టిపుల్స్ 1 మైనస్ 2 మైనస్ 1, ఎఫ్ కి మల్టిపుల్స్ 4 5 మైనస్ 6. జస్ట్ మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయడమే. ఐ ఇంటూ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 6 2s are 12, 6 2s are 12. ఇలాగే తప్పులు రాస్తూ ఉంటాం అనమాట. 12 మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది ఇక్కడ 5, మైనస్ జే ఇంటూ మైనస్ 6 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4 ప్లస్ కే ఇంటూ ఇది మర్చిపోతే 5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 2s are 8. సో ఇది సాల్వ్ చేస్తే టార్క్ వచ్చేస్తుంది. సో టార్క్ అనేది వెక్టార్ క్వాంటిటీ కాబట్టి ఆన్సర్ కూడా ఐజేకేల్లో ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. క్లియర్? సో టార్క్ మీద ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ ఎస్, టార్క్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు టార్క్ అనేది ఇట్ ఈస్ అ వెక్టార్ క్వాంటిటీ. సో మనము కొంచెం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే డైరెక్షన్ ఆఫ్ టార్క్. డైరెక్షన్ ఆఫ్ టార్క్, ఒక బాడీ మీద టార్క్ యాక్ట్ అవుతోంది. టార్క్ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. సో ఖచ్చితంగా దాని డైరెక్షన్ గురించి తెలుసుకోవాలి మనము. టార్క్ డైరెక్షన్ ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఏంటి అంటే ఇన్ వెక్టార్ ప్రొడక్ట్, మీకు గనక ఐడియా ఉంటే ఇన్ వెక్టార్ ప్రొడక్ట్ ఏం చేస్తాం మనము? రెండు వెక్టార్స్ ఉన్నాయి అనుకోండి, ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ క్రాస్ బి బార్. ఏబి అనేవి రెండు వెక్టార్స్, వాటిని ప్రొడక్ట్ చేసినప్పుడు, క్రాస్ ప్రొడక్ట్ చేసినప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది? ఆర్ బార్ వచ్చింది అనుకుందాం. ఓకే, సో దీని మీనింగ్ ఏంటో ఒకసారి చూద్దాం. ఆర్ బార్ అనేది వెక్టారా కాదా? ఆబ్వియస్ గా వెక్టార్ ప్రొడక్ట్ లో రిజల్టాంట్ కూడా వెక్టారే. మరి వెక్టార్ అంటే దానికి డైరెక్షన్ ఉండాలి. ఆర్ బార్ డైరెక్షన్ ఎలా తెలుస్తుంది? ఇది ఏ బార్, ఇది బి బార్ అనుకుందాం. ఏ బార్ బి బార్ ఒకటే ప్లేన్ లో ఉండాలి. ఇది ఒక ప్లేన్ అనుకుంటే ఇక్కడే ఏ బార్ ఉంది, ఇక్కడే బి బార్ ఉంది. ఏ బార్ బి బార్ ఇదే ప్లేన్ లో ఉన్నాయి. ఉన్నప్పుడు నేనేం చేశాను? ఏ బార్ క్రాస్ బి బార్ చేశాను. సో ఇక్కడ వెక్టార్ ప్రొడక్ట్ లో డైరెక్షన్ తెలుసుకోవడానికి రైట్ హ్యాండ్ థంబ్ రూల్ వాడతాము. కొంతమంది పామ్ రూల్ కూడా వాడతారు, బట్ థంబ్ రూల్ ఈజ్ ఈజీ. థంబ్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ రిజల్టాంట్. మిగతా ఫింగర్స్ ని ఎలా రొటేట్ చేయాలి? నువ్వు ఎటు నుంచి ఎటు, ఏ బార్ క్రాస్ బి బార్. సో ఏ నుంచి బికి హ్యాండ్ తిప్పితే థంబ్ ఎటువైపు వచ్చింది చూడండి, పైకి, అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని తీసుకుందాము. సో ఆర్ బార్ అనేది ఈ డైరెక్షన్ లోకి వస్తుంది. ఓకే, ఇలా తిప్పితే అంటే ఈ ప్లేన్ లో ఏ బి ఉన్నాయి అనుకుంటే, ఈ ప్లేన్ లో ఏ బి గనక ఉంటే మనకి ఏ బి అనేవి ఇదే ప్లేన్ లో ఉన్నాయమ్మా. థంబ్ని రొటేట్ చేస్తే థంబ్ పైకి వచ్చింది. అదే బి బార్ క్రాస్ ఏ బార్ చేయండి, కిందకి వెళ్తోంది థంబ్. అందుకే ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి బార్ క్రాస్ ఏ బార్. సో ఇక్కడ డైరెక్షన్ తెలియాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్. గుర్తుపెట్టుకోండి, యూజ్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్. సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ కనుక యూజ్ చేస్తే ఇది రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ చేస్తే గనక మీకు టార్క్ కి డైరెక్షన్ వచ్చేస్తుంది. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అంటే బికాజ్ టార్క్ బ్రింగ్స్ అ బాడీ ఇంటూ రొటేటరీ మోషన్. టార్క్ అనేది ఒక బాడీని రొటేటరీ మోషన్ లోకి తీసుకొస్తుంది. రొటేటరీ మోషన్ కెన్ బి క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్కి వచ్చేటప్పటికి మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు, ఇది నార్మల్గా అనాలిసిస్, కానీ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు యూజువల్గా ఫిజిక్స్లో ఇదే ఉంటుంది. టీచర్ చెప్పే కాన్సెప్ట్ ఒకటి, ప్రాబ్లంలో అప్లై చేసే కాన్సెప్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. సో అది అప్లై చేసేది కూడా నేనే చెప్పేస్తాను, వినండి. సో ప్రాబ్లమ్స్లో ఏం చేయాలి అంటే టార్క్ కెన్ బి క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్.
Torque can be clockwise direction or anti-clockwise direction. Usually ga if you consider clockwise positive, then anti-clockwise becomes negative. నాకు ఇలా ఇష్టం లేదు, నేను ఇది పాజిటివ్ తీసుకుంటాను, నీ ఇష్టం, అప్పుడు ఇది నెగిటివ్ తీసుకోవాలి. కానీ త్రూ అవుట్ ద ప్రాబ్లం ఒకటే మెయింటైన్ చేయాలి. సో బెటర్ లెట్ us ఫిక్స్ ఒక డైరెక్షన్ పాజిటివ్ తీసుకుంటే దాని ఆపోజిట్ డైరెక్షన్ నెగిటివ్ కంపల్సరీగా తీసుకోవాలి. క్లియర్? సో ఇక్కడ దీని మీద ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం మనము. సో ఫైండ్ ద నెట్ టార్క్ అబౌట్ అన్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ పాసింగ్ త్రూ O. O దగ్గర నుంచి ఇలా ఒక యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఉంది. ఈ పెన్ డైరెక్షన్ లో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఉంది. 10 న్యూటన్, 20 న్యూటన్, 30 న్యూటన్ దీని మీద యాక్ట్ అవుతున్నాయి. ఫోర్స్ నెంబర్ 1, ఫోర్స్ నెంబర్ 2, ఫోర్స్ నెంబర్ 3. నెట్ టార్క్ ఫైండ్ అవుట్ చేయాలి. సో నెట్ టార్క్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే టౌ నెట్ బార్ ఇజ్ ఈక్వల్ టు టౌ 1 బార్ ప్లస్ టౌ 2 బార్ ప్లస్ టౌ 3 బార్. 3 ఫోర్సెస్ ఉన్నాయి. 3 ఫోర్సెస్ వల్ల టార్క్ కాబట్టి 3 ఫోర్సెస్ కి టార్క్ రాశాను. మొమెంట్ ఆఫ్ ఇనర్షియాకి టార్క్ కి ఇదే బిగ్ డిఫరెన్స్. మొమెంట్ ఆఫ్ ఇనర్షియాలో I1 ప్లస్ I2 ప్లస్ I3 రాస్తాం, కానీ బార్లు పెట్టాం. బికాస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని దేంతో కంపేర్ చేస్తున్నాము? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ యాక్చువల్లీ అ స్కేలార్ క్వాంటిటీ. గుర్తుందా? మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని దేంతో కంపేర్ చేస్తున్నాము? మాస్ తో కంపేర్ చేస్తున్నాం. మాస్ స్కేలార్ క్వాంటిటీ, అలాంటప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా స్కేలార్ క్వాంటిటీ అవుతుంది. సో 2-3 బాడీస్ కి ఒకేసారి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలి అంటే సింపుల్ గా I1 ప్లస్ I2 ప్లస్ I3 చేస్తాం అంతే. ఏ డైరెక్షన్ లో ఉంది ఏం ఆలోచించలేదు. కానీ టార్క్ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం డైరెక్షన్ ఆలోచించాలి. ఎస్, చించాలి, తప్పదు. సరే, ఫస్ట్ దానికి స్టార్ట్ చేద్దాం. టార్క్ కి ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, రైట్? సో ఫస్ట్ దాని దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ ఇది, దీని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కరెక్ట్ గా 90 డిగ్రీస్ ఉంది కదా మనకి. సో ఇక్కడ టౌ 1 బార్, టౌ 1 ఇజ్ ఈక్వల్ టు F1 R1 సైన్ 90 డిగ్రీస్ ఉంది, చూసుకోండి. దీనికి దీనికి మధ్యలో ఇది మన యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఫోర్స్ ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్, ఇది ఫోర్స్, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఆబ్వియస్ గా ఇది 2 మీటర్స్ అయినప్పుడు ఇది కూడా 2 మీటర్స్ అవుతుంది, ఇది కూడా 2 మీటర్స్ అవుతుంది. బికాస్ సర్కిల్లో రేడియస్ రిమైన్స్ ద సేమ్. సరే, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో టౌ 1 ఎంత వచ్చింది నాకు? 10 ఇంటూ 2 ఇంటూ సైన్ 90 ఈజ్ 1. సో ఎంత వచ్చింది? 20 న్యూటన్. సరే, రాస్తే సరిపోయిందా? కాదు, డైరెక్షన్ రాయాలి. ఈ 10 న్యూటన్ ఏ డైరెక్షన్ లో ఈ వీల్ ని తిప్పుతుంది? ఈ 10 న్యూటన్ ఏ డైరెక్షన్ లో తిప్పడానికి ప్రయత్నిస్తుంది? ఆబ్వియస్ గా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిప్పడానికి ప్రయత్నిస్తుంది. చూడండి, 10 న్యూటన్ అనేది అప్లై చేస్తే, ఇలా అప్లై చేస్తున్నాము అంటే వీల్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుంది. అయిపోయింది. నెక్స్ట్ టౌ 2 కొద్దాం. టౌ 2 బార్ ఇజ్ ఈక్వల్ టు, అబ్బా ఇక్కడ 20 న్యూటన్ అనేది హారిజాంటల్ తో 30 డిగ్రీస్ మేక్ చేస్తుంది. ఇది చూడగానే వెంటనే దీన్ని ముక్కలు చేసేయాలి, దీన్ని వెంటనే ముక్కలు చేసేయాలి రావాలి థాట్. ఓకే, సో వెంటనే దీన్ని 2 ముక్కలు చేసేయండి. ఈ కాంపోనెంట్ ఏమవుతుంది? 20 కాజ్ 30 డిగ్రీస్ అవుతుంది. అలాగే ఈ కాంపోనెంట్ ఏమవుతుందమ్మా? 20 సైన్ 30 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు 20 cos 30 అనేది ఈ రింగ్ ని రొటేటరీ మోషన్ లోకి తీసుకొస్తుందా, లేదా 20 sin 30 అనేది రింగ్ ని రొటేటరీ మోషన్ లోకి తీసుకొస్తుందా? ఇది ఇలా లాగుతోంది. ఇలా లాగితే రింగ్ రొటేటరీ మోషన్ లోకి రాదు. ఇది ఇలా యాక్ట్ అవుతుంది. సో ఓన్లీ 20 sin 30 వల్ల మాత్రమే, 20 sin 30 వల్ల మాత్రమే మనకి బాడీ అనేది రొటేటరీ మోషన్ లోకి వస్తుంది. సో ఇప్పుడు టౌ 2 ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఏది తీసుకోవాలి? ఫోర్స్ 20 sin 30 ఇంటూ, ఇప్పుడు దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 2 మీటర్స్. సో sin 30 ఈజ్ 1/2, 2 క్యాన్సిల్, 20 మిగిలింది. మరి డైరెక్షన్ రాయాలి కదా. ఇది కూడా బాడీని ఏ డైరెక్షన్ లోకి తీసుకొస్తుంది? క్లాక్ వైజ్ డైరెక్షన్ లోకి తీసుకొస్తుంది. నెక్స్ట్ టౌ 3 కొద్దాం. టౌ 3 ఇజ్ ఈక్వల్ టు, ఆబ్వియస్ గా ఇది ఇలా యాక్ట్ అవుతోంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లో ఉంది. ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి మనకి 30 అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? 2 సైన్ 90 డిగ్రీస్. సో
sin 90 is 1 ఎనీవే 60. ఇప్పుడు tau 3 ఇది దీన్ని ఎలా తీసుకెళ్తోంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకెళ్తోంది, రివర్స్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూడండి. tau 1 ప్లేస్లో ఎంత వచ్చింది మనకి, 20 న్యూటన్ క్లాక్ వైజ్ డైరెక్షన్, ప్లస్ tau 2 ఎంత వచ్చింది, 20 న్యూటన్ క్లాక్ వైజ్ డైరెక్షన్, ప్లస్ 60 న్యూటన్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో క్లాక్ వైజ్ పాజిటివ్ తీసుకుంటే యాంటీ క్లాక్ వైజ్ నెగిటివ్ కాబట్టి 20 + 20 -60. ఆన్సర్ ఎంత మిగిలింది, -20 న్యూటన్. మైనస్ సింబల్ దేనిని ఇండికేట్ చేస్తుంది, 20 న్యూటన్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో 20 న్యూటన్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఆప్షన్ బి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. సో ఈ ప్రాబ్లమ్ జేఈ మెయిన్స్లో వచ్చింది. ఎస్, 2019 ఆర్ 20లో ఈ ప్రాబ్లం వచ్చింది PYQ. సో చాలా సింపుల్ క్వశ్చన్స్ వస్తాయమ్మా. అమ్మో ఇది చాలా కష్టం అది ఇది అని ఏం ఫీల్ అవ్వద్దు, కొంచెం ప్రాక్టీస్ చేయండి చాలు. ఇది కూడా PYQఏ. సో 4 ఈక్వల్ అండ్ ప్యారలల్ ఫోర్సెస్ F ప్యారలల్గా ఉన్నాయి, యాక్టింగ్ ఆన్ ఎ రాడ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఒకటి 20 డిస్టెన్స్, ఇక్కడ మీకు డాట్ ఇలా ఉంది అంటే ఇక్కడ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఉంది. సో ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి ఒకటి 20 సెంటీమీటర్ డిస్టెన్స్లో, ఇంకొకటి 40, ఇంకొకటి 60, ఇంకొకటి 80 సెంటీమీటర్స్లో ఉన్నాయి. ఆబ్వియస్గా ఇవన్నీ పర్పెండిక్యులర్ డిస్టెన్సెసే, బికాస్ ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్, ఫోర్సెస్ ఇలా ఉన్నాయి చూడండి. సో ఈ డిస్టెన్సెస్ అన్నీ కూడా పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ అవుతాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ ఫోర్సెస్ రాడ్ రెస్ట్లో ఉంటుందా, టార్క్లోకి వస్తుందా, లీనియర్ మోషన్లోకి వస్తుందా? యాక్చువల్గా ఒక్కసారి ఆలోచించండి. రాడ్ ఇలా ఉంది, ఫోర్స్ ఇలా కానీ యాక్ట్ అవుతుంది. రాడ్ ఏమో ఫిక్స్ అయిపోయింది, ఫోర్స్ ఇలా అయినా యాక్ట్ అవుతుంది, ఇలా అయినా యాక్ట్ అవుతుంది. ఈ రెండు కేసెస్లో ఇది రొటేటరీ మోషన్లోకి మాత్రమే వస్తుంది, రైట్? లీనియర్ మోషన్లోకి అసలు రాదు. ఇది రాంగ్ ఆన్సర్. ఎక్స్పీరియన్సెస్ టార్క్ అండ్ ఆల్సో లీనియర్ మోషన్, నో, ఇది కూడా రాంగ్ ఆన్సర్. లీనియర్ మోషన్లోకి అసలు రాదు ఇది. సో రెస్ట్లో ఉంటుందా, ఎక్స్పీరియన్సెస్ టార్క్ ఉంటుందా? రెస్ట్లో ఉండాలి అంటే టౌ నెట్ మస్ట్ బి ఈక్వల్ టు 0 ఆర్ నాట్. రెస్ట్లో ఉండాలి అంటే టౌ నెట్ ఎప్పుడు అంతే కదా, బాడీ రెస్ట్లో ఉండాలి అంటే నెట్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్ టు 0. సో నెట్ ఫోర్స్ 0 అవ్వాలి అంటే టౌ నెట్ మస్ట్ బి ఈక్వల్ టు 0. లేదా దీనినే మనం ఇంకొకలా ఎలా ఆలోచించవచ్చు అంటే, టౌ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ మస్ట్ బి ఈక్వల్ టు టౌ నెట్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ మస్ట్ బి ఈక్వల్ టు టౌ నెట్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎంత టార్క్ యాక్ట్ అవుతుందో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అంతే టార్క్ యాక్ట్ అయితే ఈ రాడ్ కదలకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఎలా చెక్ చేస్తాము? మీరు క్లియర్గా చూడండి. రెండు ఫోర్సెస్ క్లాక్ వైజ్ డైరెక్షన్లోకి తీసుకురావాలనుకుంటే రెండు ఫోర్సెస్ యాంటీ క్లాక్ వైజ్లోకి వస్తున్నాయి. ఏమేమి క్లాక్ వైజ్ చూడండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా రాడ్ ఉంది, ఫోర్స్ ఇలా యాక్ట్ అవుతుంది అంటే ఇది ఏ డైరెక్షన్లో వెళ్తుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లోకి వస్తుంది. ఆబ్వియస్గా ఈ ఫోర్స్ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లోకి తీసుకొస్తుంది. ఇప్పుడు ఫోర్స్ పైకి యాక్ట్ అయితే రాడ్ ఇలా తిరుగుతోంది అంటే ఈ ఫోర్స్ దీనిని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోకి తీసుకొస్తున్నాయి. సో ఒక్కసారి చెక్ చేయండి. టౌ నెట్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ చూద్దాం. క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ రెండు ఉన్నాయి కదా. సో ఒకటి F ఇంటూ 20 సెంటీమీటర్స్, నేను సెంటీమీటర్స్లోనే చేస్తున్నాను, ప్లస్ ఇంకొకటి F ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంతా 60. సో F కామన్ తీసేస్తే మనకి 20 + 60 80, F ఇంటూ 80 న్యూటన్స్ అనుకుందాం. టౌ నెట్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ట్రై చేయండి. ఫోర్స్ ఇంటూ 40 ప్లస్ ఫోర్స్ ఇంటూ 80. సో ఆబ్వియస్గా F ఇంటూ 120 సెంటీమీటర్స్, ఇది పెద్దది ఇది చిన్నది. సో టౌ నెట్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఈస్ గ్రేటర్ దాన్ టౌ నెట్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఆబ్వియస్గా బాడీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోకి రొటేటరీ మోషన్లోకి వస్తుంది కాబట్టి ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఏ టార్క్. ఎంత టార్క్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది అది కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. జస్ట్ ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే F ఇంటూ 40.
సో ఎంత టార్క్ అది కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, బికాస్ ఇది నెగిటివ్ ఇది పాజిటివ్, రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే నెట్ ఆర్ రిజల్టాంట్ టార్క్ అనేది మీకు వస్తుంది. సో ఇది కూడా పీవైక్యూనే. సో ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఒకవేళ మీరు టార్క్ నేర్చుకుని ఉంటే ఈ ప్రాబ్లం చేసేయగలరు కదా ఎగ్జామ్లో, 4 మార్క్స్ వచ్చేసాయి మీకు. అదనమాట. ఎవరైతే బాబో ఇవన్నీ ఎవరు చేస్తారా బాబు అనుకుని వదిలేస్తారో వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న ఈజీ ప్రాబ్లమ్స్ చేయలేకపోతారు. ఎనీవే, సో ఇప్పుడు నెక్స్ట్ మోడల్ ప్రాబ్లంకి వెళ్ళడానికి నేను ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పదలుచుకున్నాను. ఒక వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఇన్ కేస్ ఆఫ్ టార్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఒక మంచి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ చెప్తాను చూడండి. మనకి ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 అలాగే స్టెప్ 2 ఉంటాయి దీంట్లో. ఓకే, స్టెప్ నెంబర్ 1 స్టెప్ నెంబర్ 2. ఇప్పుడు రెడీ అయిపోయి షూ అది వేసుకుని నేను లెగ్ ఇలాగా 1 2 3 ఇలా స్టెప్పులు, ఇవి కాదు స్టెప్పులు అంటే. స్టెప్ నెంబర్ 1 ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఏం చెయ్యాలి అంటే, స్టెప్ నెంబర్ 1 అంటే ఏం చేయాలంటే ఫైండ్ ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు 0. స్టెప్ 2 ఫైండ్ టౌ నెట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఏంటివి? ఎఫ్ నెట్ ఎప్పుడు 0 అవుతుంది అంటే చెక్ ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియం. ఈ ఈక్విలిబ్రియం అనే పదం మాత్రం నాకు భలే చిరాకబ్బా, ఇంత పొడవు ఉంటుంది, మళ్ళీ అన్ని కష్టమైనవి. QULIBRI సూపర్ అన్నమాట. ఇది దేనికి చెప్పాలి అంటే చెక్ రొటేషనల్ ఈక్విలిబ్రియం. ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియం అంటే ఇలా ఒక ఫోర్స్ అప్లై చేస్తున్నాము, ఇలా ఒక ఫోర్స్. మీరు నార్మల్గా మనము ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ లాస్ ఆఫ్ మోషన్లో చెప్పుకున్నాం. ఒక బాడీ మీద ఇటు నుంచి 10 న్యూటన్స్, ఇటు నుంచి 10 న్యూటన్స్, రెండు 10 న్యూటన్స్ యాక్ట్ అవుతున్నాయి. ఆ బాడీ కదులుతుందా? కదలదు, రెస్ట్లోనే ఉంటుంది. దానినే మనము లీనియర్ ఆర్ ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియం అంటాం. ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి కానీ నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 0. నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎప్పుడు ఎలా చెక్ చేస్తాము? టోటల్ అప్వర్డ్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డౌన్వర్డ్ ఫోర్సెస్, టోటల్ లెఫ్ట్వర్డ్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ రైట్వర్డ్ ఫోర్సెస్. ఇది ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ప్రాబ్లంలో ఇది చెక్ చేయాలి. ప్రాబ్లంలో స్టెప్ నెంబర్ 1 ఏంటమ్మా? ఎఫ్ నెట్ మస్ట్ బి ఈక్వల్ టు 0. ఒకవేళ 0 కాలేదు అప్పుడు ఏం చేస్తాము? రిజల్టాంట్ ఫోర్స్ రాస్తాం. ఇది మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ లో రాసాము ఆల్రెడీ. నెక్స్ట్ స్టెప్ 2 ఏం చేయాలి? టార్క్ కి నెట్ వేయాలి. టార్క్ కి నెట్ వేసి 0 చెయ్యాలి, లేదా τ1 ఈజ్ ఈక్వల్ టు τ2 చెయ్యాలి. నెక్స్ట్ ఇందులో ఇంకొక స్టెప్ కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు. స్టెప్ 3 ఏంటి అంటే యూజ్ τ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? τ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా ఎక్కడి నుంచి వచ్చింది? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ దగ్గర నుంచి వచ్చింది. లీనియర్లో ఎఫ్ ప్లేస్లో రొటేషనల్లో τ రాస్తాము. లీనియర్లో మాస్ ప్లేస్లో రొటేషనల్లో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా రాస్తాము. లీనియర్లో యాక్సలరేషన్ ప్లేస్లో రొటేషనల్లో ఆల్ఫా రాస్తాం. ఇలా రాయడం వల్ల వచ్చిన ఫార్ములానే, ఇదేమీ కొత్త ఫార్ములా కానే కాదు. సో చెప్పాను కదా, ఆల్వేజ్ రొటేషనల్ మోషన్, లీనియర్ మోషన్. లీనియర్లో ఎలాగా? ఓకే, రొటేషనల్లో అదే పదాలు మార్చి రాసేయడమే, వెరీ సింపుల్. సో τ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా కూడా వాడచ్చు. ఐ అంటే ఏంటి? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా ఏంటి? mr². బానే ఉంది, కానీ రాడ్కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ml²/12. అదే రాడ్కి యాక్సెస్ ఒక ఎండ్ నుంచి వెళ్తే ml²/3. రింగ్కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా mr². డిస్క్కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా mr²/2. సాలిడ్ స్పియర్కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, హాలో స్పియర్కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఇవి మైండ్లో ఉండాలి. ఎస్, అందుకే ఫస్ట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా క్లాస్ చెప్పాను, మీకు టేబుల్స్ కూడా ఇచ్చాను కదా. ఆ టేబుల్స్ పక్కన పెట్టుకుని ప్రాబ్లమ్స్ ఇనీషియల్గా చెయ్యండి. చేస్తూ ఉంటే ప్రాబ్లమ్స్ ఫార్ములా అవే అలా మైండ్లో ప్రింట్ అయిపోతాయి కాబట్టి ఎక్కువ వరీ అవ్వాల్సిన అవసరం లేదు.
అయితే ఇందులో ఆల్ఫా ప్లేస్లో we can use ఆల్ఫా ప్లేస్లో we can use a/r. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనకి తెలుసు, we know that టాంజెన్షియల్ యాక్సెలరేషన్ a is equal to r ఆల్ఫా. టాంజెన్షియల్ యాక్సెలరేషన్ అంటారు, సర్క్యులర్ మోషన్ లో రెండు యాక్సెలరేషన్స్ ఉంటాయి, టాంజెన్షియల్ యాక్సెలరేషన్ అండ్ నార్మల్ యాక్సెలరేషన్. నార్మల్ యాక్సెలరేషన్ a is equal to f/m, టాంజెన్షియల్ యాక్సెలరేషన్ a is equal to r ఆల్ఫా. అక్కడి నుంచి ఆల్ఫా ప్లేస్ లో a/r. ఈ స్టెప్స్ 1, 2, 3 ఈ గుర్తు పెట్టుకున్నారా చాలు, ప్రాబ్లమ్స్ ఈజీగా అయిపోతాయి. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువగా వస్తాయమ్మా, కొంచెం చూడండి. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ మోడల్. ఫస్ట్ ఏంటంటే ఫైండ్ ద టెన్షన్స్ ఇన్ ద స్ట్రింగ్స్ గివెన్ ఫిగర్. మన దగ్గర ఒక రాడ్ ఉంది, దీని మాస్ m అనుకుందాము. టెన్షన్స్ ఇన్ ద స్ట్రింగ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. స్ట్రింగ్స్ వేరు స్ట్రింగ్స్ ఉన్నప్పుడు టెన్షన్స్ కూడా వేరువేరుగా ఉంటాయి. సో లెట్ us నేమ్, దీంట్లో టెన్షన్ T1 అనుకుందాము, దీంట్లో టెన్షన్ T2 అనుకుందాం. అసలు టెన్షన్స్ ఎందుకు క్రియేట్ అవుతాయి? ఈ రాడ్ యొక్క బరువు వల్ల దీనిలో టెన్షన్స్ డెవలప్ అయ్యాయి. గుర్తుందా? టెన్షన్ ఆల్వేస్ యాక్ట్స్ అవే ఫ్రమ్ బాడీ. సో ఈ బాడీ వల్ల దీంట్లో టెన్షన్ యాక్ట్ అవుతుంది కాబట్టి అప్వర్డ్ డైరెక్షన్ లో పెట్టాను. సరే, మరి ఇంకా ఏమైనా ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీయాలి, ఇంకేమైనా ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయా? ఎస్, రాడ్ యొక్క వెయిట్ mg కిందకి యాక్ట్ అవుతుందా? ఫస్ట్ ఏం చేయాలి? ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీయండి. ఇప్పుడు స్టెప్ నంబర్ 1 స్టార్ట్ చేయండి. స్టెప్ నంబర్ 1 ఏం చెప్పాను? లెఫ్ట్ లెగ్ పైకి తీసుకెళ్ళి రైట్ లెగ్ మీద నుంచి ఇలా పక్కకు వెయ్యమని చెప్పాను కాదు. స్టెప్ నంబర్ 1 ఏం చెప్పాను? F net must be equal to 0. ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియం చెక్ చేయండి. ఇందులో రాడ్ కిందకి పడిపోతుందా? పడట్లా. పడకుండా పైకి స్ట్రింగ్స్ ఆపుతున్నాయి. సో ఇందులో టోటల్ డౌన్వర్డ్ ఫోర్సెస్ మస్ట్ బి ఈక్వల్ టు టోటల్ డౌన్వర్డ్ అప్వర్డ్ ఫోర్సెస్ కదా. F net 0 అవ్వాలి అంటే టోటల్ డౌన్వర్డ్ ఫోర్సెస్ మస్ట్ బి ఈక్వల్ టు టోటల్ అప్వర్డ్ ఫోర్సెస్. దట్ మీన్స్ టోటల్ అప్వర్డ్ ఫోర్సెస్ ఏమేమి ఉన్నాయి? T1 ప్లస్ T2 ఈజ్ ఈక్వల్ టు mg. కిందకు ఒకటే ఫోర్స్ యాక్ట్ అవుతుంది, పైకి రెండు ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. లెట్ దిస్ బి ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ స్టెప్ 2. స్టెప్ 2 ఏం చెప్పాను? స్టెప్ 2, వాట్ ఈజ్ స్టెప్ 2? టౌ నెట్ ని 0 చెయ్యమని చెప్పాను. ఇక్కడ ఏమేమి ఫోర్సెస్ బాడీని రొటేటరీ మోషన్ లోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాయి? ఫస్ట్ అది మనం ఐడెంటిఫై చేయాలి. ఏ ఫోర్సెస్? T1 అనేది, ఒకవేళ T2 లేదు అనుకోండి, T1 అనేది ఈ రాడ్ ని రొటేటరీ మోషన్ లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఎస్, అయితే T1 అనేది బాడీని రొటేట్ చేసేటప్పుడు T2 అనేది కూడా బాడీని రొటేట్ చేయడానికి ప్రయత్నిస్తోంది. కరెక్ట్. అయితే ఈ రెండు కూడా బాడీని రొటేట్ చేసేటప్పుడు ఎక్కడ రొటేట్ చేస్తున్నాయి అంటే ఎగ్జాక్ట్ గా యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇక్కడ ఉంటుంది, చెక్ చేసుకోండి. ఫస్ట్ ఎప్పుడు టార్క్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, బికాజ్ మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి కదా. సో యాక్సిస్ ఆఫ్ రొటేషన్, ఈ రాడ్ ఇలా కదలడానికి ఎటువైపు కదులుతోంది అంటే ఈ యాక్సిస్ చుట్టూ తిరుగుతోంది. సో T1 వల్ల టార్క్ ఉంది, T2 వల్ల కూడా టార్క్ ఉంది. మరి mg వల్ల టార్క్ ఉందా? లేదు. బికాస్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, mg అనేది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ దగ్గర యాక్ట్ అవుతుంది, అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? 0. mg అనేది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ దగ్గరే యాక్ట్ అవుతుంది. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 0 అంటే mg వల్ల టార్క్ లేదు, బాడీ రొటేట్ అవ్వట్లేదు. సో T1 ఇలా తిప్పడానికి ట్రై చేస్తే T2 ఇలా తిప్పడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఒకటి క్లాక్ వైజ్, ఒకటి యాంటీ క్లాక్ వైజ్. సో కెన్ ఐ రైట్ టౌ ఇన్ క్లాక్ వైజ్ ఈజ్ ఈక్వల్ టు టౌ ఇన్ యాంటీ క్లాక్ వైజ్? టౌ ఇన్ క్లాక్ వైజ్ రాయండి, T1 ఇంటూ. ఇప్పుడు వెయిట్ అనేది ఎక్కడ యాక్ట్ అవుతుంది? ఆబ్వియస్ గా సెంటర్ ఆఫ్ గ్రావిటీ పాయింట్, అంటే ఇది L/2 డిస్టెన్స్ అయితే ఇది కూడా మనకి L/2 డిస్టెన్స్ అవుతుంది. ప్రాబ్లమ్ సాల్వ్డ్, దట్స్ ఇట్. T1 into perpendicular distance L/2 is equal to T2 into perpendicular distance L/2. Obvious గా T1 is equal to T2 వచ్చింది, బికాస్ రెండు ఈక్వల్ డిస్టెన్సెస్ లో యాక్ట్ అవుతున్నాయి కాబట్టి T1 is equal to T2. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. T1 is equal to T2 is equal to ఒక T అనుకుందాం. అప్పుడు T is equal to ఎంత వచ్చింది మనకి? 2T is equal to mg
ఆర్ టీ ఇజ్ ఈక్వల్ టు ఎంజీ బై 2. సో T1 అన్న T2 అన్న రెండు సేమ్ కాబట్టి ఆప్షన్ సి విల్ బి కరెక్ట్. మెథడ్ ఏమైనా అర్థమైందా? స్టెప్ 1 స్టెప్ 2 వేస్తే ప్రాబ్లం అయిపోతుంది. ఇలాంటిదే ఇంకొక చిన్న ప్రాబ్లం సేమ్ కాన్సెప్ట్ మీద చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలని చెప్పాను, ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీయాలి. ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఇది వేరే స్ట్రింగ్, సో దీంట్లో టెన్షన్ T1 అనుకుందాము, దీనిలో టెన్షన్ T2. టెన్షన్ ఆల్వేస్ యాక్ట్స్ అవే ఫ్రమ్ బాడీ. నెక్స్ట్ దీనికి మాస్ M ఉంది అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి mg కిందకి యాక్ట్ అవుతుంది. ఫస్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ అయిపోయింది. స్టార్టింగ్ విత్ స్టెప్ నెంబర్ 1. స్టెప్ 1 ఏం చెయ్యాలి? స్టెప్ 1 F net must be equal to 0 చెయ్యాలి. సో టోటల్ అప్వర్డ్ ఫోర్సెస్ మస్ట్ బి ఈక్వల్ టు టోటల్ డౌన్వర్డ్ ఫోర్సెస్. ఎందుకు 0 చేస్తున్నాను అంటే క్వశ్చన్లో ఎక్కడా కూడా దీనికి యాక్సిలరేషన్ ఉంది అని మెన్షన్ చేయలేదు. యాక్సిలరేషన్ ఉంటే ఎలాగా అది కూడా చెప్తాను చూడండి. సరే, నెట్ 0 అయ్యింది అంటే టోటల్ అప్వర్డ్ ఫోర్సెస్ మస్ట్ బి ఈక్వల్ టు టోటల్ డౌన్వర్డ్ ఫోర్సెస్. పైకి ఏమేమి యాక్ట్ అవుతున్నాయి? T1 ప్లస్ T2 ఇజ్ ఈక్వల్ టు mg కదా కిందకి యాక్ట్ అయ్యేది. లెట్ దిస్ బి ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ స్టెప్ 2 ఆబ్వియస్గా మీకు వచ్చేసి ఉంటుంది ఇప్పటికి. స్టెప్ 2 ఏంటమ్మా? టౌ నెట్ మస్ట్ బి ఈక్వల్ టు 0. ఇందులో mg అనే దగ్గర టార్క్ యాక్ట్ అవ్వదు, బికాస్ mg అనేది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ దగ్గర నుంచి యాక్ట్ అవుతోంది. సో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ దగ్గర నుంచే యాక్ట్ అయితే ఇది మన యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 0 అవుతుంది. సో mg అనేది బాడీని రొటేటరీ మోషన్లోకి తీసుకురాదు. T1 ఇలా తిప్పుదాం అనుకుంటే T2 ఇలా తిప్పుదాం అనుకుంటుంది. సో టౌ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇజ్ ఈక్వల్ టు టౌ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో టౌ 1కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ క్లియర్గా ఇచ్చేసారు L/4. సో T1 ఇంటూ L/4 ఇజ్ ఈక్వల్ టు T2 ఇంటూ T2 డిస్టెన్స్ ఎంత ఇచ్చారు? L/2. ఎల్నే ఎల్కో మార్ దియా 2 టైమ్స్. సో ఎంత మిగిలింది చూడండి, T1/2 ఇజ్ ఈక్వల్ టు T2. దట్ మీన్స్ T1 ఇజ్ ఈక్వల్ టు 2T2. మీరు ఎలా ఉంచుకున్నా పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. సబ్స్టిట్యూట్ చేయండి ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో T1 ప్లేస్లో 2T2 పెడితే 3T2 ఇజ్ ఈక్వల్ టు mg. సో T2 ఇజ్ ఈక్వల్ టు mg/3. T2 వచ్చేస్తే T1 ఫైండ్ అవుట్ చేయొచ్చు, బికాజ్ T1 ఇజ్ ఈక్వల్ టు 2T2 కాబట్టి T1 ఇజ్ ఈక్వల్ టు 2mg/3. So T1 is equal to 2mg/3, T2 is equal to mg/3. This is the correct option. B is the correct option. Clear? ఈ మెథడ్ నెమ్మదిగా అర్థమవుతోందా? ఇప్పుడు మీరు చేస్తారా? T-వైకి చేస్తారా? ఓకే. సో ఇందులో చూడండి, రిజిడ్ యూనిఫామ్ ఎప్పుడు ప్రాబ్లం చదవండి. ఓకే. హారిజాంటల్ పొజిషన్ as shown, రాడ్ ఆఫ్ మాస్ m, అనదర్ వెయిట్ ఆఫ్ మాస్ 2m. ఇందులో రెండు ఉన్నాయి. రాడ్కి మాస్ m ఉంది, రాడ్ యొక్క మాస్ కాకుండా ఇంకొక మాస్ 2m ఈజ్ హంగ్ అట్ 75 సెంటీమీటర్ మార్క్. ఫైండ్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ అట్ ఏ దగ్గర మాత్రమే టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ అడిగినరు, బి దగ్గర అవసరంలే. అయినా ఏం పర్లే, సేమ్ స్టెప్ 1 స్టెప్ 2, స్టెప్ 1 స్టెప్ 2, దట్స్ ఇట్. క్లియర్? స్టెప్ 1 స్టార్ట్ చేద్దామా? అది స్టార్ట్ చేయాలి అంటే మనము ముందు ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీయాలి. గ్రీన్ తీసుకుందాం ఆర్ ఎల్లో. ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీయాలి. ఇది వేరే స్ట్రింగ్, ఇది వేరే స్ట్రింగ్. ఇది పాయింట్ ఏ కాబట్టి టెన్షన్ ఏ, ఇది పాయింట్ బి కాబట్టి టెన్షన్ బి. అండ్ ఇంకేమైనా యాక్ట్ అవుతున్నాయా? ఎస్, వెయిట్ ఆఫ్ ద బాడీ. ఎప్పుడు వెయిట్ ఎక్కడి నుంచి యాక్ట్ అవుతుంది? రాడ్కి ఎప్పుడు కూడా సెంటర్ దగ్గర వెయిట్ యాక్ట్ అవుతుంది, తెలుసు కదా మనకి. సెంటర్ ఎక్కడ ఉంటుంది? 100 సెంటీమీటర్స్ అన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడి నుంచి మన mg యాక్ట్ అవుతుంది. ఓకే. 2m అనేది మాస్. వెయిట్ కావాలి అంటే 2m ఇంటూ g చెయ్యాలి, గుర్తుపెట్టుకోండి. 2m వేసేసుకోకూడదు, 2mg వెయిట్ కావాలి, మాస్ కాదు. అక్కడ ఇచ్చింది మాస్. ఓకే. సో ఏ ఫోర్సెస్ ఉన్నాయి ఏంటి కథ, స్టోరీ స్టార్ట్ చేసేయండి. ఫస్ట్ step number 1. So step 1. What does step 1 says? F naught
is equal to 0. అంటే టోటల్ అప్వర్డ్ ఫోర్సెస్ మస్ట్ బి ఈక్వల్ టు టోటల్ డౌన్వర్డ్ ఫోర్సెస్. సో టోటల్ అప్వర్డ్ ఏమేమి ఉన్నాయే, TA ప్లస్ TB ఈజ్ ఈక్వల్ టు కిందకి ఏమేమి యాక్ట్ అవుతున్నాయి, mg ఒకటి 2mg ఒకటి, mg ప్లస్ 2mg that equals to 3mg. Let this be equation number 1. Step 2 స్టార్ట్ చేయండి. స్టెప్ 2 ఈరోజు క్లాస్ అయ్యేలోగా భరతనాట్యం కూచిపూడి అన్ని ఫినిష్ చేసేద్దాం. టౌ నెట్ మస్ట్ బి ఈక్వల్ టు 0. అంటే ఏం చెప్పుకున్నాము, టోటల్ క్లాక్ వైజ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ యాంటీ క్లాక్ వైజ్. ఏమేమి క్లాక్ వైజ్, ఏవేవి అంకల్ క్లాక్ వైజ్ చూద్దాం. TA రాడ్ని క్లాక్ వైజ్లోకి తీసుకొస్తుంది, TB రాడ్ని యాంటీ క్లాక్ వైజ్లోకి తీసుకొస్తుంది. మరి mg 2mg ఏం చేస్తున్నాయి అబ్బా, mg విల్ ఇట్ బ్రింగ్ ఇన్ టు రొటేటరీ మోషన్, తీసుకురాదు గుర్తుపెట్టుకోండి. బికాజ్ mg అనేది సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ నుంచి యాక్ట్ అవుతుంది, అబౌట్ విచ్ mg అనేది మనకి పాయింట్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ దగ్గర యాక్ట్ అవుతుంది. కానీ 2mg ఈజ్ నాట్ యాక్టింగ్ ఫ్రమ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది. ఎంత చెప్పండి, 50కి 75కి మధ్యలో డిస్టెన్స్ ఎంతమ్మా, 25 పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది. ఇది దీనిని యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తుంది చూడండి. సో TA అనేది ఇలా రాడ్ని ఇలా తిప్పడానికి ట్రై చేస్తుంది అంటే క్లాక్ వైజ్, TB అనేది యాంటీ క్లాక్ వైజ్, 2mg క్లాక్ వైజ్లోనే యాక్ట్ అవుతుంది. 2mg చూడండి బరువు బాడీని కిందకి లాగుతుంది క్లాక్ వైజ్ డైరెక్షన్. సో టోటల్ క్లాక్ వైజ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ యాంటీ క్లాక్ వైజ్ రాద్దాం. టార్క్ లమ్మ గుర్తుపెట్టుకోండి, టార్క్ అంటే ఏంటి, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. TA అనే ఫోర్స్ తీసుకుంటే దాని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇక్కడికే తీసుకోవాలి, ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఇదంతా 50 ప్లస్ ఇంకో క్లాక్ వైజ్ ఉంది కదా 2mg ఇంటూ దానికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 25 ఈజ్ ఈక్వల్ టు TB ఫోర్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత 50, రైట్. సో ఇంక ఇక్కడ నుంచి సాల్వ్ చేసి మనకి TB వద్దు, TA మాత్రమే కావాలి. సో క్వశ్చన్లో ఏమడిగారు చూడండి, TA ఎంత, నాకు TA మాత్రమే కావాలి అంటే TBని ఎలిమినేట్ చేసేద్దాము. TBని ఎలిమినేట్ చేయాలి అంటే ఐ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1 హెల్ప్ తీసుకోవచ్చు కదా. సో ఈక్వేషన్ 1 నుంచి ఇది 50 TA ప్లస్ 50 mg ఈజ్ ఈక్వల్ టు TB ప్లేస్లో 3mg మైనస్ TA, 50 ఇంటూ 3mg మైనస్ TA. క్లియర్? ఎందుకు అంటే నాకు క్వశ్చన్లో TA మాత్రమే అడిగారు, TB వద్దు. సో TBని ఎలిమినేట్ చేస్తాము. ఇది ఎక్కడి నుంచి రాశాను, ఈక్వేషన్ 1 నుంచి రాశానమ్మా చూసుకోండి. సో జస్ట్ సాల్వ్ చేయడం అయిపోయింది. ఇంకా 50 TA ప్లస్ 50 mg ఈజ్ ఈక్వల్ టు 150 mg మైనస్ 50 TA. ట్రాన్స్పోజ్ చేయండి, 100 TA ఈజ్ ఈక్వల్ టు 100 mg. That means TA is equal to 1 mg. TA is equal to 1 mg. Option D is correct. Okay? So, itla cheyala mara. Step 1, step 2 గుర్తుపెట్టుకుంటే చాలు. Step 1, step 2 clear. Problem solved. Problem done. Is that clear for you? So, step 1, step 2 మీద ప్రాబ్లమ్స్ అన్ని అర్థమయ్యాయమ్మా. సో అలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ నుంచి నెక్స్ట్ మోడల్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే అలాంగ్ విత్ స్టెప్ 1 స్టెప్ 2 టౌ ఇస్ ఈక్వల్ టు I ఆల్ఫా. టౌ ఇస్ ఈక్వల్ టు I ఆల్ఫా. I అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. స్టెప్ 1 స్టెప్ 2 ఉంటాయి. స్టెప్ 1 ఓకే, స్టెప్ 1 స్టెప్ 2 ఇవి అయిపోయిన తర్వాత టౌ ఇజ్ ఈక్వల్ టు I ఆల్ఫా వాడాలి. ఆల్ఫా ప్లేస్లో A/R వాడతాము. ఆల్ఫా ప్లేస్లో A/R వాడతాము. టౌ ప్లేస్లో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇవన్నీ ఏంటి మళ్ళీ రాస్తున్నారు మేడం అనుకోకండి, స్టెప్లు ఇలాగే రాయాలి. ఫస్ట్ స్టెప్ 1 వేస్తారు, స్టెప్ 2 వేస్తారు. ఇప్పుడు ఇంకొక ఎక్స్ట్రా స్టెప్ 3 వేయాలన్నమాట. సో స్టెప్ 3 ఏంటి, టౌ ఇజ్ ఈక్వల్ టు I ఆల్ఫా రాయాలి. ఆ టౌ ప్లేస్లో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, I ప్లేస్లో
రకరకాల బాడీస్కి రకరకాల మొమెంట్ ఆఫ్ ఎనర్షియా వాడతాము. ఆల్ఫా ప్లేస్లో A/R. ఏ అంటే లీనియర్ యాక్సలరేషన్, ఆల్ఫా అంటే యాంగ్యులర్ యాక్సలరేషన్. అండ్ ఆల్సో అవసరమైతే V = R⍵ కూడా వాడాల్సి వస్తుంది. రిలేషన్ బిట్వీన్ లీనియర్ వెలాసిటీ, యాంగ్యులర్ వెలాసిటీ, వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్ IPE క్వశ్చన్ కూడా. లెట్ స్టార్ట్. చాలా ఇంపార్టెంట్ మోడల్, మనకి PYQలో కంపల్సరీగా కనిపించే మోడల్. ఎంసెట్లో రాదా అంటే ఎంసెట్లో కూడా వచ్చే మోడలే. ఫైండ్ ద, ఏం కొనుక్కోమన్నారు అది ఇంపార్టెంట్. ఫైండ్ ద యాంగ్యులర్ యాక్సలరేషన్ అంటే ఏమిటి? ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. యాంగ్యులర్ యాక్సలరేషన్ అంటే ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, జస్ట్ ఆఫ్టర్ రిలీజ్, వదిలిపెట్టిన వెంటనే దీన్ని ఇలా పట్టుకుని ఉన్నారు, వదలంగానే ఏమవుతుందమ్మా? క్వశ్చన్లో వెయిట్ కనిపిస్తోంది మనకి, అంటే వెయిట్ వల్ల బయట నుంచి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమీ లేదు, కేవలం హింజ్ దగ్గర ఒక నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఉంది చూడండి. అది కూడా R/, ఎందుకు రాశారు నేను చెప్తాను. హింజ్ రియాక్షన్ ఫోర్స్ అనేది ఎప్పుడు కూడా ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది అనేది అన్ప్రెడిక్టబుల్. అండ్ రియాక్షన్ ఫోర్స్ అంటే అదొక వెక్టార్ క్వాంటిటీ. సో దానిని కూడా 2 కాంపొనెంట్స్గా రిజాల్వ్ చేస్తే ఇటువైపు Rx వస్తుంది, ఇటువైపు Ry వస్తుంది. Rx ఏమైనా రొటేటరీ మోషన్లో పార్టిసిపేట్ చేస్తుందా? చెయ్యదు. సో Ry మాత్రమే రొటేటరీ మోషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఒకవేళ ఇది బాగా టైట్గా ఫిక్స్ చేసేసారు, హింజ్ వల్ల నార్మల్ రియాక్షన్ చాలా ఎక్కువగా ఉంది, అప్పుడు ఇది కిందకి పడిపోకుండా బ్యాలెన్స్ చేస్తుంది ఎవరు? Ry. వెయిట్ కిందకి లాగుతోంది, కానీ ఒకవేళ ఇది బాగా స్ట్రాంగ్గా ఉంది అనుకుంటే ఈ రాడ్ కిందకి పడిపోకుండా, వెయిట్ వల్ల కిందకి పడిపోకుండా ఆపేది ఎవరు? ఈ హింజ్ యొక్క నార్మల్ రియాక్షన్, అది కూడా Ry మాత్రమే. దానికోసమని Ry ఉంది. ఇది ప్రాబ్లంలో చెప్తాను, నెక్స్ట్ కమింగ్ అప్ ఉంది. సరే, ఇప్పుడు నేనేం ఫైండ్ అవుట్ చేయాలి? ఆల్ఫా. ఆల్ఫా నాకు ఎక్కడ దొరుకుతుంది? టౌ = Iα దొరుకుతుంది. ఓకే, సో ఆల్ఫా కావాలి. ఆల్ఫా =τ/I బాగానే ఉంది. టౌ ప్లేస్లో ఎలా మరి? ఆప్షన్స్లో టౌ లేదు. టౌను ఎలా రాసుకోవచ్చు? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఏ ఫోర్స్ రాడ్ని కిందకి పడేలా చేస్తోంది? mg వల్ల కదా రాడ్ కిందకి పడేలా, ఇలా కిందకి పడుతోంది ఎందుకు? mg వెయిట్ వల్ల. సో టౌ ప్లేస్లో కెన్ ఐ రైట్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా వాడితే ఫోర్స్ ఎంత? mg. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు, L/2. ఓకే, టార్క్ వచ్చేసింది. మరి వాట్ ఈజ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇన్ దిస్ కేస్? ఎవరైనా చెప్తారా? నేను రాయడానికి ముందే ఎవరైనా చెప్తారా? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇన్ దిస్ కేస్ ఈజ్ mL²/3. హౌ అంటే రాడ్కి యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఒక ఎండ్లో ఉంది, రాడ్కి యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎండ్లో ఉన్నప్పుడు mL²/3. ఎస్, సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్ఫా = టౌ ప్లేస్లో mgL/2 I ప్లేస్లో mL²/3. సాల్వ్ చేయడమే, అయిపోయింది. mgL/2 × 3/mL². m ने m को मार दिया, l ने l को मार दिया, so 3g/2l. 3g/2l. ఆప్షన్ ఆల్ఫా = ఏం మిగిలిందమ్మా? 3g/2l. క్లియర్ క్లియర్ క్లియర్. సో స్టెప్ 1, స్టెప్ 2 అయిపోయాయి. ఇప్పుడు స్టెప్ 3 అన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంలో కొంచెం లిటిల్ మోర్ హయ్యర్ వర్షన్ అనమాట. దీంట్లో చూస్తే మీకు ఒక స్ట్రింగ్ అది ఎలా యాక్ట్ అవుతుంది, కొంత యాంగిల్లో యాక్ట్ అవుతుంది చూడండి. అండ్ క్వశ్చన్ ఏంటో ఒకసారి చదవండి. ఫైండ్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఆబ్వియస్గా సో టెన్షన్ అనేది ఆబ్వియస్గా ఈ రాడ్ యొక్క వెయిట్ వల్ల యాక్ట్ అవుతుంది. సో అవే ఫ్రమ్ బాడీ T. ఎప్పుడైతే టెన్షన్ ఫోర్స్ ఒక యాంగిల్ మేక్ చేస్తుందో, చేసేయి 2 ముక్కలు చేసేయి, వెంటనే 2 ముక్కలు చేసేయి. సో 2 ముక్కలు చేస్తే ఇటొకటి ఇటొకటి వస్తుంది. ఇదేంటి? T cos 37 అండ్ ఇదేమొస్తుందమ్మా? T sin 37. అండ్ ఆబ్వియస్గా sin 37లో cos 37లో తెలుసా తెలీదా? నేను చెప్పిన షార్ట్ కట్ ఇంతకు ముందు విన్నారా లేదా?
అంటే క్లాసెస్ పూర్తిగా వినట్లేదు అనమాట. సరే, sin 37లు 57 53లు ఉంటాయి మనకి. సో ఫస్ట్ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ గీసుకోండి పక్క పక్కనే. ఒకదానికి 37 degrees రాసుకోండి, ఇంకొక దానికి 53 degrees రాసుకోండి. ఈ రెండు మనకి ఎక్కువగా వస్తాయి. సెలెక్ట్ పైథాగరియన్ ట్రిప్లెట్, తెలుసు కదా, 3 4 5ని ఏమంటాము, పైథాగరియన్ ట్రిప్లెట్ అంటాము, రైట్. 3 4 5ని పైథాగరియన్ ట్రిప్లెట్ అంటాం. సో 3 4 5లో 5 ఎప్పుడు పెద్దది, హైపోటెన్యూస్ ఎప్పుడు పెద్దది, కాబట్టి ఇక్కడ 5 వస్తుంది. ఇప్పుడు చూడండి 3 4లో అండ్ 37 53, 37 53లో 37 చిన్న నంబర్, చిన్న నంబర్కి ఎదురుగుండా చిన్న నంబర్, పెద్ద నంబర్కి ఎదురుగుండా పెద్ద నంబర్. ఓకే, చిన్న పాపకేమో అదన్నమాట సంగతి. సో అలా తెలుసుకుంటే ఈజీగా ఉంటుంది. 53 37 నేర్చేసుకున్నారు ఇవాళ. సరే, ఇప్పుడు ప్రాబ్లం ఎట్లా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఐడెంటిఫై చేశారా లేదా? ఎక్కడుంది యాక్సిస్ ఆఫ్ రొటేషన్? ఎక్కడుంది? ఇక్కడ ఉంది చూడండి, ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్. అంటే ఇప్పుడు ఈ కేసులో ఇంకా ఫ్రీ బాడీ డయాగ్రామ్ అవ్వలేదు, మనం ఎంజీ కూడా గీసుకోవాలి కదా. ఇప్పుడు ఈ కేసులో ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్, అంటే ఎంజీకి యాక్సిస్ ఆఫ్ రొటేషన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది. కొన్ని కేసెస్లో ఉండదు, ఎందుకు? యాక్సిస్ ఆఫ్ రొటేషన్ దగ్గరే ఎంజీ యాక్ట్ అవుతుంది కాబట్టి. బట్ ఈ కేసులో యాక్సిస్ ఆఫ్ రొటేషన్కి దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది L/2. సో ఎంజీ కూడా బాడీని రొటేటరీ మోషన్లోకి తీసుకొస్తుంది. అది కిందకి పడిపోకుండా ఈ టీ కాస్ 37 టీ సైన్ 37లో ఎవరు రొటేటరీ మోషన్లోకి తీసుకొస్తారు అంటే ఓన్లీ టీ సైన్ 37. ఎంజీ రాడ్ని కిందకి పుల్ చేస్తే టీ సైన్ 37 పైకి పుల్ చేస్తుంది. ఇది క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్. సో ప్రాబ్లమ్ సాల్వ్, ఖేల్ ఖతం. సో దీంట్లో మనం సింపుల్గా టౌ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు టౌ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వేస్తే సరిపోద్ది కదా. సో ఒకసారి చూడండి, రాకపోతే స్టెప్ 1 కూడా వేసి చూద్దాం. బట్ ఇది చాలా సింపుల్గా ఉంది. సో ఎంజీ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత L/2 ఈజ్ ఈక్వల్ టు టీ సైన్ 37 అనే ఫోర్స్ ఇంటూ టీ సైన్ 37కి యాక్సిస్ ఆఫ్ రొటేషన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ L కదా. ఇది L/2 అయినప్పుడు ఇది L/2 అవుతుంది, L. సో Lనే L को मार दिया, mg/2 is equal to t into sin 37 వాల్యూ ఎంత? sin 37 వాల్యూ 3/5. సో t is equal to ఏమైందమ్మా మనకి? t is equal to 5 mg/6. దట్స్ ఇట్, ఖేల్ ఖతం. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఇప్పుడు కొంచెం క్వశ్చన్ ఇంకోటి ఎక్స్ట్రా పెట్టాను ఇక్కడ చూడండి, ఫైండ్ ద హింజ్ రియాక్షన్. ఇది క్వశ్చన్లో లేదు, ఇది పీవైక్యూ ఇంతవరకే ఉంది, నేను ఎక్స్ట్రా పెట్టా. హింజ్ రియాక్షన్ అంటే ఏం చెప్పాను? ఎక్కడైతే హింజ్ ఉంటుందో అది ఆ రాడ్ మీద నార్మల్ రియాక్షన్ ఫోర్స్ చూపిస్తుంది. అది ఇలా ఉంటే దాన్ని 2 కాంపోనెంట్స్గా చేద్దాము అని చెప్పుకున్నాం కదా, RY అండ్ RX. ఒకవేళ టోటల్ హింజ్ రియాక్షన్ అడిగారు అని అనుకుందాం క్వశ్చన్లో, అప్పుడు R కెన్ బి రిటర్న్ యాజ్ √RX² ప్లస్ RY² అని రాయొచ్చా, రాయకూడదా? RX RYలో RY ఏంటి చూడండి, RY ఈజ్ నథింగ్ బట్ sin 37, T sin 37. వెరీ సింపుల్. సో అది సబ్స్టిట్యూట్ చేయడమే, RX విల్ బి ఈక్వల్ టు RY అవుతుంది. సో అలా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాడర్ మోడల్ ఒకటి వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసేసుకోండి. క్వశ్చన్ ఎప్పుడు కూడా రెస్ట్, రాడ్ రెస్ట్లో ఉంది అంటే ఈక్విలిబ్రియంలో ఉంది. ఫైండ్ ద నార్మల్ రియాక్షన్స్ అండ్ ఫ్రిక్షన్. ఆబ్వియస్గా ఈ లాడర్ పడిపోకుండా ఇలా జారిపోకుండా ఉండాలి అంటే సర్ఫేస్ అనేది రఫ్ సర్ఫేస్ అవ్వాలి, అప్పుడే లాడర్ జారిపోకుండా ఉంటుంది, అవునా? అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఖచ్చితంగా యాక్ట్ అవ్వాలి. ఎటు యాక్ట్ అవుతుంది? ఫ్రిక్షన్ ఎప్పుడు కూడా బాడీ మూవ్మెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, రైట్? సో ఇది ఇలా జారిపోదాము అంటే ఆపి ఫ్రిక్షన్ ఏ డైరెక్షన్లో మనకి ఈ డైరెక్షన్లో ఫ్రిక్షన్ ఉంటుంది. కలర్ చేంజ్ చేద్దాం. సో ఫ్రిక్షన్ ఏ డైరెక్షన్లో ఉంటుందమ్మా? ఈ డైరెక్షన్లో ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. స్టాటిక్ ఫ్రిక్షన్ తీసుకోవచ్చు, రెస్ట్లో ఉంది కదా, స్టాటిక్ ఫ్రిక్షన్. ఇంకా నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ చెప్పేటప్పుడు చెప్పాను, గుర్తుందా? నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఎప్పుడూ కూడా సర్ఫేస్ ఇన్ కాంటాక్ట్కి పర్పెండిక్యులర్. ఇది సర్ఫేస్ ఇన్ కాంటాక్ట్, దీనికి పర్పెండిక్యులర్. ఇది సర్ఫేస్ ఇన్ కాంటాక్ట్, దీనికి పర్పెండిక్యులర్. N1
N2 అనుకోండి. ఓకే, యాక్చువల్గా N1 N2 పేర్లు ఇవ్వాలి, బికాజ్ ఆప్షన్స్ ఇచ్చారు అంటే N1 N2 పేర్లు ఇవ్వాలి, లేదా ఆప్షన్ని బట్టి కూడా చేసుకుంటూ వెళ్ళాలి మనం. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అయిపోయింది. N1 అనేది ఈ డైరెక్షన్లో యాక్ట్ అయితే N2 ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఇవన్నీ కాకుండా ఇంకొకటి మిస్ అయ్యాము, mg. గుర్తుందా? ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసేటప్పుడు వెయిట్ మర్చిపోకూడదు. mg ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది? L/2 డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది. ఓకే, సరే ఇప్పుడు చూడండి, బాడీ N2 ఈ డైరెక్షన్లో తిరిగితే అది పడిపోకుండా ఆపేది ఎవరు అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్. కాబట్టి ఫ్రమ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ స్టెప్ 1 వేసుకోవచ్చు. మీరు కావాలి అనుకుంటే స్టెప్ 1 అనుకోండి. స్టెప్ 1లో F net is equal to 0. F net 0 అవ్వాలి అంటే ఇందులో అప్వర్డ్ డౌన్వర్డ్ కన్నా N2 is equal to F. అప్వర్డ్ డౌన్వర్డ్ కూడా చూద్దాం. N2 is equal to F అయిందా లేదా? N2 is equal to Fs, స్టాటిక్ ఫ్రిక్షన్. నెక్స్ట్ అప్వర్డ్ డౌన్వర్డ్ కూడా చూడండి. N1 is equal to mg అయ్యిందిగా, ఖేల్ ఖతం. N1 is equal to mg. అబ్బా, అన్నిట్లోనే N1 is equal to mg ఇచ్చాడు. ఇది 2mg ఇచ్చాడంటే ఇది రాంగ్ ఆన్సర్. N1 is equal to 2mg కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్, అది అయిపోయింది. నెక్స్ట్ N1 is equal to mg అయిపోయింది. N2 is equal to fs. N2 is equal to fs. N1 is equal to mg is equal to fs, రాంగ్ ఆన్సర్. ఆప్షన్ ఎలిమినేషన్లో వెళ్ళొచ్చు. ఈ రెండిట్లో ఇప్పుడు N2 is equal to fs, N2 is equal to fs. సో BDలో ఏది కరెక్ట్ ఆన్సర్ చెక్ చేయాలి అంటే స్టెప్ 2 వేయాల్సిందే. స్టెప్ 2కి వెళ్దాం. స్టెప్ 2 ఏం చెప్తుంది? టౌ నెట్ మస్ట్ బి ఈక్వల్ టు 0. యాంటీ క్లాక్ వైజ్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వస్తుందమ్మా అసలు సంగతి. యూ హ్యావ్ టు టేక్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది చూడండి. ఇది ఇలా జారుతుంది కదా, ఇలా జారకుండా ఇలా పడుతుంది లేదా ఇలా పడుతుంది. సో ఇక్కడ మన యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఉంది అనుకుంటే ఎంజీకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ L/2 రాయొచ్చా? ఎంజీకి ఇది కదా పర్పెండిక్యులర్ డిస్టెన్స్, L/2 కాదు. సో ఆబ్వియస్గా నేను L/2ని 2 కాంపొనెంట్స్గా రిజాల్వ్ చేయాలి. L/2ని 2 కాంపొనెంట్స్గా రిజాల్వ్ చేస్తే ఇది L/2ని 2 కాంపొనెంట్స్ చేస్తే ఇటేమొస్తుంది L/2 కాస్ తీటా అండ్ ఇటేమో L/2 సైన్ తీటా. ఆబ్వియస్గా L/2 సైన్ తీటా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాదు కాబట్టి mg ఇంటూ L/2 కాస్ తీటా. ఓకే, మనకి N2 కావాలి కాబట్టి N2కి రాస్తాను. mg ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంతమ్మా? L/2 కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు N2. N2కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, N2కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే మళ్ళీ L అనేది ఇక్కడ తీటా యాంగిల్ మేక్ చేస్తే ఇక్కడ కూడా తీటా యాంగిల్ మేక్ చేసిందా? L ఇది L అమ్మా, ఇది L. ఇది హారిజాంటల్తో తీటా యాంగిల్ మేక్ చేసినప్పుడు ఇది కూడా ఆల్టర్నేట్ యాంగిల్లో తీటా అయ్యింది. ఇది మన L, ఈ లాడర్ అనేది L. సో దీన్ని 2 కాంపొనెంట్స్గా రిజాల్వ్ చేస్తే ఇటు L సైన్ తీటా, ఇటువైపు L కాస్ తీటా. N2కి యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇక్కడ ఉంది, ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్. N2కి యాక్సిస్ ఆఫ్ రొటేషన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే L సైన్ తీటా కదా. N2కి యాక్సిస్ ఆఫ్ రొటేషన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే L సైన్ తీటా. Lనే Lకో మార్ దియా. ఇప్పుడు N2 ఇజ్ ఈక్వల్ టు ఇది తీసుకొస్తే కాట్ తీటా అయింది, mg కాట్ తీటా బై 2. mg cot theta by 2. Got it? So which option is correct? mg cot theta by 2. Option B correct. 3లో 3/2 ఉంది. క్లియర్? అర్థమైందా? మేడం మీరు N2 ఎందుకు తీసుకున్నారు? ఆప్షన్స్ని బట్టి కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుందమ్మా, తప్పదు మరి. L అంటే ఏంటో అర్థమైందా? ఈ నిచ్చెన యొక్క లెంత్ ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా L. ఇక్కడ L/2నే ఎందుకు చేశారు మేడం అంటే ఎంజీకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ L/2 మాత్రమే వస్తుంది. కొంచెం లోతుగా ఆలోచించాల్సి వచ్చిన క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఒక రాడ్, గ్రీన్ కలర్ది రాడ్ చూడండి. సెమీ సర్క్యులర్ రింగ్. సెమీ సర్క్యులర్ రింగ్ అనగానే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా గుర్తు రావాలి. లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా, రింగ్కి మామూలుగా రింగ్కి ఏంటమ్మా? రింగ్కి mr². ఇది సెమీ సర్క్యులర్ రింగ్. నెక్స్ట్
ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఆర్ ఈజ్ టైడ్ విత్ అ స్ట్రింగ్ అట్ వన్ ఎండ్, తీసేద్దాము. ఓకే, ఒక సెమీ సర్క్యులర్ రింగ్ ఉంది మన దగ్గర. మాస్ m, దాని రేడియస్ r, టైడ్ విత్ స్ట్రింగ్ అట్ వన్ ఎండ్ ఇస్ ఫ్రీ టు రొటేట్ అబౌట్ హింజ్. హింజ్ ఎక్కడుంది? బ్లూ కలర్ ఇక్కడ ఉంది చూడండి, ఇది హింజ్, ఇక్కడ కట్టేసి ఉంది, ఇది స్ట్రింగ్ అనమాట. ఫైండ్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. స్ట్రింగ్ ఏంటి అంటే ఈ బ్లాక్ కలర్ ది స్ట్రింగ్, ఐడెంటిఫై చేశారా? ఇది మన స్ట్రింగ్. సో ఆబ్వియస్గా స్ట్రింగ్లో టెన్షన్ T ఇటువైపు యాక్ట్ అవుతుంది. ఇంకేమైనా ఫ్రీ బాడీ ఉందా అంటే ఎస్. మరి రింగ్కి మాస్ ఉంది కదా, రింగ్ యొక్క మాస్ వల్ల దానికి వెయిట్ ఉంటుంది. సో వెయిట్ ఎప్పుడు ఎక్కడి నుంచి యాక్ట్ అవుతుంది? రింగ్కి సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? మీకు ఏమన్నా గుర్తుందా? మామూలుగా రింగ్ అయితే సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ ఇక్కడ ఉంటుంది. హాఫ్ కట్ చేసి రిమూవ్ చేస్తారు, అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది కదా, ఇటు షిఫ్ట్ అవుతుంది. సో ఇది దీని సెంటర్ అనుకుంటే సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ ఇక్కడ ఉంటుంది. బికాస్ హాఫ్ రింగ్ కదా, పూర్తిగా రింగ్ ఉంటే ఇక్కడ ఉంటుంది సెంటర్ ఆఫ్ మాస్, కానీ అటు రిమూవ్ చేస్తారు. సో ఇటువైపు మనకి సెంటర్ ఆఫ్ మాస్ షిఫ్ట్ అవుతుంది. సో ఇది సెంటర్ ఆఫ్ మాస్. సో ఎంత సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర నుంచి వెయిట్ యాక్ట్ అవుతుంది? mg. ఇప్పుడు mg కిందకి యాక్ట్ అవుతోంది, t ఇట్లా యాక్ట్ అవుతోంది. సరే, కానీ t ఇప్పుడు హింజ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది హింజ్. సో mg ఇది హింజ్, ఈ రెండిటికి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎవరికైనా ఐడియా ఉందా? ఇది టోటల్ రేడియస్ r అయినప్పుడు ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 2r అవుతుంది. ఓకే, టీకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 2r అయింది. ఇది x అనుకుందాం. x వాల్యూ ఏంటి? రింగ్కి x వాల్యూ ఏంటి మనకి తెలిసి ఉండాలి. ఎక్స్ షిఫ్ట్ క్యాలిక్యులేట్ చేసి ఉంటే గనక మనం రింగ్కి, గుర్తుందా? రింగ్కి ఎక్స్ షిఫ్ట్ ఫార్ములా గుర్తుందా? ఎక్స్ షిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు m రిమూవ్డ్ ఇంటూ d బై క్యాపిటల్ M టోటల్ మైనస్ m రిమూవ్డ్. ఇక్కడి నుంచి మీరు x వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు మనము τ1 ఈజ్ ఈక్వల్ టు τ2 రాసుకోవాలి. ఒకటి mg వల్ల, ఒకటి టెన్షన్ వల్ల. టెన్షన్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అంట? 2r ఈజ్ ఈక్వల్ టు τ2 mg ఇంటూ x. x వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో x వాల్యూ యూజువల్గా మనకి మీరు చేసి ఉంటే r/2π వస్తుంది. సో x వాల్యూ r/2π వస్తుంది. సో అది సబ్స్టిట్యూట్ చేసి చేయండి. నెక్స్ట్ మీరు కంటిన్యూ చేసి ఆన్సర్ ఏమొచ్చింది ఫైండ్ అవుట్ చేయండి. ఐఎమ్ గివింగ్ దిస్ యాజ్ హోంవర్క్ బికాజ్ మీరు ఇది ఫైండ్ అవుట్ చేసి అప్పుడు ఎక్స్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఎలాగా? ఎక్స్ షిఫ్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ప్రీవియస్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము లెక్చర్ 2లో. సో ఒకసారి చూసేయండి. నెక్స్ట్ ఏ ఫోర్స్ ఎఫ్ ఇస్, ఇంకొక రకమైన ప్రాబ్లం స్టార్ట్ అయ్యాయి చూడండి. టౌ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా వాడాల్సిన ప్రాబ్లమ్స్ అనమాట. ఏ ఫోర్స్ ఎఫ్ ఈజ్ యాక్టింగ్ ఆన్ అ హింజ్డ్ డిస్క్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలమ్మోయ్, ఇందులో షేప్లు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది డిస్క్. ఫైండ్ యాంగులర్ యాక్సెలరేషన్ ఆఫ్ ద డిస్క్. యాంగులర్ యాక్సెలరేషన్ అంటే ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయమంటే వెంటనే ఇది రొటేట్ అవుతోంది. ఎవరో డౌట్ అడిగారు నన్ను. ఇప్పుడు ఇదంటే నేను రొటేషనల్ మోషన్లో చెప్తున్నాను, టార్క్ లెక్చర్ కాబట్టి టౌ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా అని చెప్పగలను. కానీ రేపు మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు అన్ని ప్రాబ్లమ్స్లో మధ్యలో ఇది కనిపించింది. టౌ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా తీసుకోవాలని ఎలా గుర్తొస్తుంది? ఎలా గుర్తుపట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ ఏంటి ఐడెంటిఫై చేయండి. దీనిని ఇలా పట్టి లాగితే డిస్క్ రొటేట్ అవుతోంది అంటే ఇది రొటేషనల్ మోషన్. రొటేషనల్ మోషన్ అనగానే మాత్రం టౌ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా రావాలి మళ్ళా. దట్స్ ఇట్. ఓకే, సో వాడాల్సిన ఫార్ములా ఏంటి? టౌ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా. బాగానే ఉంది. మరి ఐ ఏంటి? డిస్క్ అని అందుకే చెప్పాను. డిస్క్కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత? mr²/2. డిస్క్కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా mr²/2. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ సెంటర్లో ఉంది చూడండి, అందుకే mr²/2. సో ఐ ప్లేస్లో mr²/2 ఇంటూ ఆల్ఫా. మరి ఆప్షన్స్లో టౌ లేదుగా, టౌ ఎట్లా మళ్ళా? ఫోర్స్ కనిపిస్తుందిగా, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేసుకోవచ్చుగా.
ఎస్. సో టౌ ప్లేస్లో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, ఇది హింజ్, ఇది ఫోర్స్. సో ఫోర్స్కి హింజ్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ రేడియస్. आर ने आर को मार दिया. अल्फा इज इक्वल टू 2f बाई mr. mr క్లియర్. 2f బై mr ఆప్షన్ బి. ఈ మోడల్ ఒకటి నేర్చుకోండి కొంచెం. సో దాంట్లో నెక్స్ట్ వర్షన్ అనమాట. నెక్స్ట్ ఎస్ కొంచెం ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేద్దాం. యూనిఫామ్ డిస్క్ ఆఫ్ రేడియస్ ఆర్, మాస్ m రొటేట్ అవుతోంది. సరే మాస్, ఇందులో మాస్లు సరిగ్గా చూడాలి. ఇదేంటిది, డిస్క్, ఇది ఒకటి ఐడెంటిఫై చేయాలి. దీని మాస్ క్యాపిటల్ M, డిస్క్ మాస్ క్యాపిటల్ M అయితే కిందకి స్మాల్ m యాక్ట్ అవుతుంది. అంటే కిందకి ఏం యాక్ట్ అవుతుంది, స్మాల్ mg. ఫోర్స్ ప్లేస్లో ఏముంది, స్మాల్ mg ఉంది. నెక్స్ట్ టెన్షన్ T కూడా యాక్ట్ అవుతోంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ ఏంటి, దెన్ యాక్సెలరేషన్ ఆఫ్ ద బాడీ, యాంగ్యులర్ కాదు, యాక్సెలరేషన్ ఆఫ్ ద బాడీ అడిగారు. అంటే ఏ ఇజ్ ఈక్వల్ టు ఎంత, యాంగ్యులర్ యాక్సెలరేషన్ కాదు, నార్మల్ యాక్సెలరేషన్, మామూలు యాక్సెలరేషన్ అడిగారు. సో ఇందులో ఏమి వాడాలి అంటే టౌ ఇజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫానే వాడతాం, కానీ ఆల్ఫా ప్లేస్లో ఏ బై ఆర్ రాయాలి. సో దీంట్లో మళ్ళీ మనము స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 స్టెప్స్ వస్తాయి. స్టెప్ 1 ఏంటి, లీనియర్ ట్రాన్స్లేటరీ మోషన్లో ఏం చేస్తామో ఫస్ట్ రాయండి. ఖచ్చితంగా ఇది కిందకి యాక్సెలరేట్ అవుతోంది అంటే దీనికి యాక్సెలరేషన్ ఉంది. యాక్సెలరేషన్ ఎప్పుడైతే డౌన్వర్డ్స్లో యాక్ట్ అవుతోందో ఇక్కడ నాకు ఈక్వేషన్ ఏమొస్తుందమ్మా, ఇది పెద్ద ఫోర్స్, ఇది చిన్న ఫోర్స్. సో mg మైనస్ టీ ఇజ్ ఈక్వల్ టు ma. మాస్ జాగ్రత్తగా చూసుకోండి, దీనికి రాస్తున్నారు కాబట్టి స్మాల్ m రాయాలి. ఇది ఈక్వేషన్ నంబర్ 1, లేదా టీ ఈజ్ ఈక్వల్ టు రాసుకోవచ్చు. ఇది ఒక అబ్జర్వేషన్ చేశాను నేను, పక్కన పెట్టండి. ఇది స్టెప్ 1, ట్రాన్స్లేటరీ మోషన్కి సంబంధించి స్టెప్ 1 వేశాను. ఇప్పుడు స్టెప్ 2 రొటేటరీ మోషన్కి సంబంధించి వెయ్యాలి. స్టెప్ 2లో టౌ ఇజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. టౌ ప్లేస్లో ఏం రాయొచ్చు, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. డిస్క్ని రొటేట్ చేసే ఫోర్స్ ఎవరు, టెన్షనే కదా, డిస్క్ని రొటేట్ చేసే ఫోర్స్. సో టెన్షన్ ఇంటూ, ఇది టెన్షన్కి ఇక్కడ హింజ్ ఉంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆరే కదా, ఆర్ ఇజ్ ఈక్వల్ టు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ డిస్క్. యాక్సిస్ సెంటర్ నుంచి వెళ్తోంది, ఇది డిస్క్. డిస్క్కి ఏంటమ్మా, mr²/2 అమ్మా. ఆల్ఫా కాదు, నాకు ఏ కావాలి. సో ఆల్ఫా ప్లేస్లో ఏం రాసుకోవాలి, ఏ బై ఆర్. గుర్తుందా, ఇందాక చెప్పాను. ఇది స్టెప్ నంబర్ 4 అన్నమాట. స్టెప్ నంబర్ 1 రాసాం, స్టెప్ నంబర్ 2 రాసాను, స్టెప్ నంబర్ 3 రాసాను. ఓకే, టౌ ఇజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫానే స్టెప్ నంబర్ 2 అనుకుందాం. కొత్తగా ఐ ఆల్ఫా ప్లేస్లో ఏ బై ఆర్, ఆర్నే పక్కన ఆల్ఫా ప్లేస్లో ఏ బై ఆర్, ఆర్నే ఆర్కో మార్ దియా. సో టీ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా ఎంత వచ్చిందమ్మా, ma/2 వచ్చిందమ్మా. దాన్ని తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేయమ్మా, క్యాపిటల్ M అమ్మా. ఎందుకు అంటే డిస్క్కి సంబంధించి రాశాను ఇక్కడ, ఇది ఈ మాస్కి సంబంధించి రాశాను, కొంచెం క్లారిటీ ఉండాలి. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే mg మైనస్ టీ ప్లేస్లో క్యాపిటల్ ma/2 ఇజ్ ఈక్వల్ టు స్మాల్ ma. సో mg ఇజ్ ఈక్వల్ టు ఏ కామన్ తీస్తే స్మాల్ m ప్లస్ క్యాపిటల్ m/2, మనకి ఏ కదా కావాలి. ఇది LCM కూడా తీసుకున్నారు. సో నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నాను. మనకి ఏమొచ్చింది ఇక్కడ రాస్తాను చూడండి, mg ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ స్మాల్ m ప్లస్ క్యాపిటల్ m/2. సో LCM తీసుకోండి, mg ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 2m ప్లస్ క్యాపిటల్ m/2. సో దీన్ని ట్రాన్స్పోజ్ చేయండి, ఏ ఇజ్ ఈక్వల్ టు 2mg/2m ప్లస్ క్యాపిటల్ M. ఇది ఆన్సర్. ఎక్కడుంది 2mg, ఇది మన ఆన్సర్, ఆప్షన్ ఏ. మెథడ్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మెథడ్ ఏం వేసాము, ట్రాన్స్లేటరీ మోషన్కి వేస్తాం. సెకండ్ టౌ ఇజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా.
టౌ ప్లేస్లో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఐ ప్లేస్లో డిస్క్ ఇస్తే డిస్క్, రింగ్ ఇస్తే రింగ్, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఆల్ఫా ప్లేస్లో A/R. ఎందుకంటే మన క్వశ్చన్లో యాక్సలరేషన్ అడిగారు కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇంకొంచెం చిన్న టాపిక్ ఉంది, చెప్పేస్తాను. నెక్స్ట్ ఏంటి అంటే యాంగ్యులర్ మొమెంటం అనేది కూడా ఒకటి ఉంటుంది మనకి. యాంగ్యులర్ మొమెంటం, యాంగ్యులర్ మొమెంటమ్ L. లీనియర్ మొమెంటం గుర్తుందా? ట్రాన్స్లేటరీలో లీనియర్ మొమెంటం. సో రెండు రాద్దాం, కంపారిజన్ మళ్ళీ చూడండి. ఇది రొటేషనల్ మోషన్, రొటేషనల్ మోషన్. కంపారిజన్లో చూడండి, లీనియర్ ఆర్ ట్రాన్స్లేటరీ మోషన్. రొటేషనల్ మోషన్ లేదా లీనియర్ ఆర్ ట్రాన్స్లేటరీ మోషన్. ట్రాన్స్లేటరీ మోషన్లో లీనియర్ మొమెంటం గుర్తుందా? లీనియర్ మొమెంటం ఇజ్ ఈక్వల్ ఏంటది? P ఇజ్ ఈక్వల్ టు M ఇంటూ V. యాంగ్యులర్ మొమెంటంని Lతో సింబలైజ్ చేస్తారు. లీనియర్లో మాస్ ప్లేస్లో, యాంగ్యులర్లో ఏం రాస్తాము? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. లీనియర్లో V ప్లేస్లో, యాంగ్యులర్లో ఏం రాస్తాము? ఒమేగా. దట్స్ ఇట్. L ఇజ్ ఈక్వల్ టు I ఒమేగా. క్లియర్, దట్స్ ఇట్. అయితే దీంట్లో ఇంకొక ఫార్ములా ఉంది, L ఇజ్ ఈక్వల్ టు, అయితే ఇది వెక్టార్ క్వాంటిటీ తెలుసు కదా, P కూడా వెక్టార్ క్వాంటిటీ. P అనేది కూడా వెక్టార్ క్వాంటిటీ, L అనేది వెక్టార్ క్వాంటిటీ. R బార్ క్రాస్ P బార్. P ఏంటి? మొమెంటం, లీనియర్ మొమెంటం. సో దీన్నే ఇలా రాయొచ్చు, L బార్ ఇజ్ ఈక్వల్ టు R బార్ క్రాస్ M ఇంటూ V బార్. ఇలా కూడా రాయొచ్చు. Mని బయటికి తీసేసి R బార్ క్రాస్ V బార్ కూడా చేయొచ్చు, మీ ఇష్టం. సో ఇది యాంగ్యులర్ మొమెంటం. అయితే ఇందులో మనకి లీనియర్ మొమెంటంలో వి నో దట్ F నెట్ ఆర్ ఎక్స్టర్నల్ ఫోర్స్ 0 అయిపోయినప్పుడు వి నో దట్ డెల్టా P బై డెల్టా T ఇజ్ ఈక్వల్ టు 0 లేదా P ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇది మనము సెకండ్ లాలో నేర్చుకున్నాం, న్యూటన్ సెకండ్ లా. సేమ్ ఇక్కడ అప్లై చేయండి. ఫోర్స్ ప్లేస్లో టౌ, టౌ ఎక్స్టర్నల్ ఇజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు L కాన్స్టెంట్ అవుతుంది. L కాన్స్టెంట్ అయితే I ఒమేగా కాన్స్టెంట్. I ఒమేగా కాన్స్టెంట్ అంటే I1 ఒమేగా 1 ఇజ్ ఈక్వల్ టు I2 ఒమేగా 2. ఇన్ని డెవలప్ చేసుకోవచ్చు. అయితే ఒమేగా ప్లేస్లో వి నో దాట్ ఒమేగా ఇజ్ ఈక్వల్ టు 2πn తెలుసు కదా, నంబర్ ఆఫ్ రొటేషన్స్ పర్ సెకండ్. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే I1 N1 ఇజ్ ఈక్వల్ టు I2 N2 ఇలా కూడా రాయొచ్చు. నంబర్ ఆఫ్ రొటేషన్స్, N అంటే ఏంటమ్మా? నంబర్ ఆఫ్ రొటేషన్స్ పర్ సెకండ్, నంబర్ ఆఫ్ రొటేషన్స్ పర్ సెకండ్. సో ఇన్ని రకాలుగా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇది మీకు తెలిసే ఉంటుంది, యాంగ్యులర్ మొమెంటం, కన్జర్వేషన్ ఆఫ్ యాంగ్యులర్ మొమెంటం. మీరు చాలా ఎగ్జాంపుల్స్ చూసుంటారు. స్కేటింగ్ చేసేటప్పుడు కొంతమంది అలా డాన్స్ చేస్తూ ఉంటారు కదా, చేతులు దూరంగా పెట్టి తిరిగినప్పుడు, ఓకే ఇలా తిరుగుతారు కదా, అదే చేతులు దగ్గరికి తీసుకురాగానే స్పిన్ స్పీడ్గా తిరగడం మొదలు పెడతారు. చేతులు దూరంగా పెడితే స్పీడ్ తగ్గిపోతుంది. ఎందుకు అంటే I is inversely proportional to omega. I is inversely proportional to omega. I అంటే ఏంటి? mr స్క్వేర్. R పెరిగితే ఒమేగా తగ్గిపోతుంది, R తగ్గితే ఒమేగా పెరుగుతుంది. I is inversely proportional to omega. I అంటే mr స్క్వేర్. R పెరిగితే ఒమేగా తగ్గుతుంది, R తగ్గితే ఒమేగా పెరుగుతుంది. చేతులు డిస్టెన్స్ పెరిగితే ఒమేగా, R పెరిగింది ఒమేగా తగ్గుతుంది, డిస్టెన్స్ తగ్గింది R తగ్గింది ఒమేగా పెరిగింది. ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగ్యులర్ మొమెంటం. ఇంకా I ప్లేస్లో mr స్క్వేర్ రాసుకోవచ్చు, V ఒమేగా, తెలిసినవి ఎన్ని కావాలంటే అన్ని మార్చుకోవచ్చు. ఇంకొక చిన్న పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. కంపారిజన్లో లీనియర్లో వర్క్ డన్కి ఫార్ములా ఏంటి? వర్క్ డన్ ఇన్ లీనియర్లో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. మరి రొటేషనల్లో వర్క్ డన్ ఎలా రాయొచ్చు? ఫోర్స్ ప్లేస్లో టౌ, ఎస్ ప్లేస్లో తీటా. దట్స్ ఇట్, వెరీ సింపుల్. నెక్స్ట్ ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఇన్ లీనియర్ మోషన్ ఏంటిది? హాఫ్ mv స్క్వేర్. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది? రొటేటరీ మోషన్లో హాఫ్ అలాగే ఉంటుంది,
మాస్ ప్లేస్లో ఇక్కడ ఏం రాస్తాము ఐ, వి ప్లేస్లో ఇక్కడ ఏం రాస్తాము ఒమేగా స్క్వేర్. కొత్తగా ఏమైనా రావాలా? ఏం అవసరం లేదు, ఇది తెలిస్తే ఇది రాసేసుకోవచ్చు. ఇక్కడ వర్క్ ఎనర్జీ థీరం ఉంది కదా, వర్క్ ఎనర్జీ థీరం. ఇక్కడ వర్క్ ఎనర్జీ థీరం ఏం చెప్తుంది? W ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv2 స్క్వేర్ మైనస్ హాఫ్ mv1 స్క్వేర్. ఇక్కడ కూడా వాడచ్చు, హాఫ్ i ఒమేగా 1 స్క్వేర్ మైనస్ హాఫ్ i ఒమేగా 2 స్క్వేర్, లేదా ఒమేగా 2 స్క్వేర్ మైనస్ ఒమేగా 1 స్క్వేర్. సో నేను చెప్పేది ఏంటంటే రొటేషనల్ మోషన్లో టర్మినాలజీ తెలిస్తే చాలు, లీనియర్ మోషన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా అప్లై చేయొచ్చు. ఇక్కడ కూడా చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ చేయొచ్చు. ఇంకా అయిపోయింది. లాస్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను. ఇది 2019లో వచ్చింది. టైమ్ డిపెండెన్స్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ అ పార్టికల్. మాస్ ఎంత ఇచ్చారు? m ఈజ్ ఈక్వల్ టు 2 గివెన్. నెక్స్ట్ r bar is equal to, r is a function of time. It's angular momentum. Angular momentum కావాలి. L bar ఎంత? బార్ ఎందుకు పెట్టానంటే ఆప్షన్స్ IJKలో ఉన్నాయి. ఆరిజిన్ దగ్గర నుంచి అంటే పొజిషన్ వెక్టార్ ఇనిషియల్ 0, ఫైనల్ అది. టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్స్ దగ్గర. 2 ఈజ్, ఐ క్యాప్ కాదు అది, ఈజ్. సరే, L bar ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? R bar క్రాస్ P bar. ఫస్ట్ P బార్ ఫైండ్ అవుట్ చేసుకోండి, m ఇంటూ V బార్. మరి వెలాసిటీ కూడా ఇవ్వలేదుగా. ఇక్కడ కైనమెటిక్స్ ప్రీవియస్ నాలెడ్జ్ వాడాలి. కైనమెటిక్స్ని దీనిని కలిపేసి మిక్సీలో వేసారనమాట. సో V బార్ ఎలా వస్తుంది అంటే dr బార్ బై dt. సో దీన్ని డిఫరెన్షియేట్ చేయండి, చేస్తే ఎంత వచ్చింది? 2tని డిఫరెన్షియేట్ చేస్తే 2i క్యాప్ మైనస్ 3t స్క్వేర్ని డిఫరెన్షియేట్ చేస్తే 3tj క్యాప్. గాట్ ఇట్? సబ్స్టిట్యూట్ చేసేయండి, అయిపోయింది. P బార్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఎంత? 2 కదా, 2 ఇంటూ 2i క్యాప్ మైనస్ 6tj క్యాప్. సో 4i క్యాప్ మైనస్ 12tj క్యాప్. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? L బార్. L బార్ ఈజ్ ఈక్వల్ టు R బార్ ఎంత? 2ti క్యాప్ మైనస్ 3t స్క్వేర్ j క్యాప్ క్రాస్ P బార్ 4i క్యాప్ మైనస్ 12tj క్యాప్. డైరెక్ట్గా చేసేయచ్చు. ఐ హోప్ మీకు తెలుసు అనుకుంటా. IJK క్లాక్ వైజ్ వస్తే పాజిటివ్, యాంటీ క్లాక్ వైజ్ వెళ్తే నెగటివ్. ఓకే, సో IJK క్రాస్ ప్రొడక్ట్ తెలుసు కదా. అండ్ క్వశ్చన్లో ఏమిచ్చారు మనకి? క్వశ్చన్లో అట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్స్, అట్ t ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర L బార్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ క్రాస్ ప్రొడక్ట్ చేయండి. క్రాస్ ప్రొడక్ట్ చేసి, లేదా ఫస్ట్ t ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టేసేయండి, t ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేసి క్రాస్ ప్రొడక్ట్ చేయొచ్చు, మీ ఇష్టం. సో ఆన్సర్ ఐ థింక్ మైనస్ 48k వస్తుంది. ట్రై చేయండి, చెక్ చేయండి. నెక్స్ట్, a thin smooth rod of length L and mass m is rotating freely with angular speed omega naught about an axis perpendicular to the rod. క్వశ్చన్ చూసి భయపడకండి, నేను రాయడంలో లెందీగా వచ్చింది. బట్ ఎస్, చెప్పాను కదా, NTA వాళ్ళు స్టూడెంట్ సైకాలజీని దెబ్బతీసేలాగా క్వశ్చన్స్ ఇస్తారు. ఫిజిక్స్లో ఎస్పెషల్లీ బాగా లాంగ్ అండ్ లెందీ క్వశ్చన్స్ ఇస్తారనమాట. క్వశ్చన్ చూడగానే అమ్మో ఇంత పెద్ద క్వశ్చన్, ఇది మనకి రాదులే అని చెప్పి పక్కకి వెళ్ళిపోతారు, పాస్ చేసేస్తారు క్వశ్చన్ అని. కానీ మనము అల్ట్రా లెజెండ్స్, పాస్ అయ్యేదేలే, పాస్ చేసేదేలే. సరే, క్వశ్చన్ డయాగ్రామ్ డ్రా చేయండి. ఫస్ట్ ఒక స్మూత్ థిన్ రాడ్, లెంత్ L, మాస్ M is rotating freely with angular speed omega naught about an axis perpendicular to the rod and passing through its center. రాడ్ కి పర్పెండిక్యులర్ గా పాసింగ్ త్రూ ఇట్స్ సెంటర్, ఇలా తిరుగుతోంది ఒమేగా నాట్ స్పీడ్ తో ఇనిషియల్ గా. 2 beads ఆఫ్ మాస్ స్మాల్ m, దీని మాస్ క్యాపిటల్ M, దీని మీద 2 beads ఉన్నాయి. బీడ్స్ అంటే పూసలు. 2 beads ఉన్నాయి, స్మాల్ m. నెగ్లిజిబుల్ సైజ్ అంటే రేడియస్ లేదు. మళ్ళీ రేడియస్ ఉందనుకోండి, బీడ్ అంటే ఏంటి? స్పియర్. సో దానికి మళ్ళీ స్పియర్ I వాల్యూ రాయాలి. ఇక్కడ నెగ్లిజిబుల్ సైజ్, రేడియస్ లేదు. ఆర్ అట్ సెంటర్ ఆఫ్ ది రాడ్ ఇనిషియల్గా ఇక్కడ ఒక 2 beads ఉన్నాయి. ద బీడ్స్ ఆర్ ఫ్రీ టు స్లైడ్ అలాంగ్ ద రాడ్. సో ఇక్కడ రాడ్కి ఇక్కడ బీడ్స్ ఉన్నాయమ్మా,
ఎప్పుడైతే రాడ్ ఒక స్పీడ్తో తిరిగిందో, ఎప్పుడైతే ఇక్కడ రాడ్ మీద ఇక్కడ 2 పూసలు ఉన్నాయి, స్పీడ్గా తిరిగినప్పుడు ఏమవుతుంది, ఆ పూసలు ఇలా దూరంగా జరుగుతాయి కదా. సో ఆ బీడ్స్ దూరంగా జరగడం వల్ల ఈ రాడ్ రొటేట్ అయినప్పుడు ద యాంగులర్ స్పీడ్ ఆఫ్ ది సిస్టమ్, మొత్తం ఎంటైర్ సిస్టమ్, వెన్ బీడ్స్ రీచ్ ఆపోజిట్ ఎండ్స్ ఆఫ్ ద రాడ్, ఇక్కడి నుంచి ఇది ఇక్కడికి వచ్చింది, ఇక్కడి నుంచి ఇది ఇక్కడికి వచ్చింది అంటే దీని డిస్టెన్స్ ఏమవుతుంది L/2, దీని డిస్టెన్స్ ఏమవుతుంది L/2, దీని మాస్ స్మాల్ m, దీని మాస్ స్మాల్ m. ఇలాంటప్పుడు ఏం చేయాలి, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, యాంగులర్ స్పీడ్ ఒమేగా కావాలి. ఒమేగా కావాలి అంటే ఇప్పుడు ఇందులో ఇక్కడున్న బీడ్స్ ఇక్కడికి రావడానికి బయట నుంచి ఎవరైనా ఫోర్స్ అప్లై చేస్తున్నారా, లేదు. ఈ రాడ్ తిరగడం యాక్షన్ అయితే బీడ్స్ దూరంగా వెళ్ళడం రియాక్షన్. సో ఇది ఇంటర్నల్ ఫోర్సెస్. రాడ్ తిరగడం వల్ల బీడ్స్ దూరంగా జరిగే కానీ బయట నుంచి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమీ యాక్ట్ అవ్వలేదు. సో ఎక్స్టర్నల్ టార్క్ లేదు అంటే వెంటనే మనకి ఏం గుర్తు రావాలి, I1 ω1 is equal to I2 ω2. ఇనీషియల్గా I1 ఇనీషియల్గా మొత్తం మాస్ అంతా ఇక్కడే ఉంది, ఇది ఒక్కటే ఫ్రీగా రొటేట్ అవుతోంది కాబట్టి ఇనీషియల్గా రాడ్ ఒక్కటే తిరుగుతోంది. రాడ్కి సెంటర్ ఆఫ్ మాస్ నుంచి యాక్సిస్ వెళ్తున్నప్పుడు I1 ఫార్ములా ఏం రాయాలి, ml²/12 ఇంటూ దానికి ω0 ఉంది ఇనీషియల్గా. క్యాపిటల్ M చూసుకోండి, రాడ్కి రాస్తున్నాం. ఆ తర్వాత ఏమైంది, రాడ్ తిరుగుతోంది, రాడ్కి ఇక్కడ ఉన్న బీడ్స్ కూడా తిరుగుతున్నాయి. ఓకే, సో రాడ్ తిరుగుతోంది కాబట్టి ml²/12. అయితే ఇప్పుడు పూసలు దూరంగా జరగడం వల్ల ఒమేగా మారిపోతుంది, అవునా, వెలాసిటీ మారిపోతుంది, ఒమేగా అని రాద్దాం. ప్లస్ మరి బీడ్స్కి కూడా రాయాలి కదా, బీడ్స్ అనేవి ఇక్కడ ఉంది, దీని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ L/2, రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ స్మాల్ m ఇంటూ L/2 హోల్ స్క్వేర్ రాయొచ్చా. బీడ్కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా mr². దట్స్ ఇట్, ఇది సాల్వ్ చేయడం అయిపోయింది. సో ఒక్కసారి మళ్ళీ రాస్తున్నాను చూడండి. ఇనీషియల్గా రాడ్ ఒక్కటే తిరుగుతోంది కాబట్టి ml²/12 ఎంత, ω0తో తిరుగుతోంది. బీడ్స్ దూరంగా జరిగాక రాడ్ తిరుగుతోంది, 2 బీడ్స్ కూడా తిరుగుతున్నాయి. సో రాడ్కి ml²/12 తర్వాత ఒమేగా మారిపోతుంది కాబట్టి ఒమేగా అనుకుందాము, ప్లస్ బీడ్స్ మొమెంట్ ఆఫ్ ఎనర్షియా mr², 2 బీడ్స్ ఉన్నాయి కాబట్టి 2 m ఇంటూ ఒక్కొక్క దాని డిస్టెన్స్ L/2 హోల్ స్క్వేర్. I ఈజ్ ఈక్వల్ టు mr² ఫార్ములా వాడాను అన్నమాట, మాస్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ హోల్ స్క్వేర్. సో ml²/12 ω0 ఈజ్ ఈక్వల్ టు ml²/12, ఒమేగా కామన్ తీద్దాము, ఇక్కడ 2m ఇంటూ L²/4, 2 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ml²/2 ఒమేగా కామన్ తీసా. ఓకే, సో ఇంక ఇక్కడ నుంచి మనం ఒమేగా కదా ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని కొంచెం షార్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, ml²/12 ω0. ఇంకా ఆప్షన్స్ని బట్టి చేయాలంతే, ఆప్షన్స్ని బట్టి LCM ఫైండ్ అవుట్ చేద్దాము. 12 LCM కదా, ml² ప్లస్ ఇదేమవుతుంది 6 స్మాల్ m L²/12 इंटू ओमेगा. సో 12 को मार दिया, L² కామన్ తీస్తే అది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఒమేగా ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ M ω0 బై క్యాపిటల్ M ప్లస్ 6 స్మాల్ m, క్యాపిటల్ M ప్లస్ 6 స్మాల్ m. ఇది కరెక్ట్ ఆన్సర్. క్లియర్? సో ఇలా ఉంటాయన్నమాట ప్రాబ్లమ్స్. సో మీరు ఈ లెసన్ మొత్తంలో ఇప్పుడు ఈ లెసన్ నేను ఇక్కడితో క్లోజ్ చేస్తాను. యాక్చువల్గా టాప్లింగ్ అండ్ రోలింగ్ మోషన్ అనేది సెపరేట్గా లాస్ట్లో తీసుకుందాం. ఇప్పుడు చెప్పాను అంటే మాత్రం బాబో ఈ ఫిజిక్స్ నా వల్ల కాదని ఫిజిక్స్ మొత్తాన్ని పక్కన పెట్టేస్తారు. సో టాప్లింగ్ అండ్, బికాజ్ ఇప్పటికే కొంచెం లెందీ అయిపోయింది వీడియో, టాప్లింగ్ అండ్ రోలింగ్ మోషన్ అనేది నెక్స్ట్ ఎప్పుడో తర్వాత చెప్తాను నేను. ఓకే, లాస్ట్లో చెప్తాను. బట్ రైట్ నౌ ఇక్కడితో క్లోజ్ చేసేద్దాము. నెక్స్ట్ నేను ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ ఎస్పెషల్లీ మండే నేను ఒక స్ట్రాటజీ చెప్పబోతున్నాను, 99 పర్సెంటైల్ ఇన్ 99 days. సో అది కూడా ఫినిష్ చేయండి, బికాస్
ఆఫ్టర్ దాట్ నా స్ట్రాటజీ కొంచెం మారిపోతుంది. సో 3 months ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేది చూద్దాం. బట్ ఎస్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్లో నేను ఇప్పటిదాకా చెప్పుకున్న లెక్చర్ 1, లెక్చర్ 2, లెక్చర్ 3, లెక్చర్ 4 ఇవి మాత్రమే ప్రాక్టీస్ చేయండి చాలు. ఓన్లీ ప్రాక్టీస్ దిస్. ఇందులో నేను చెప్పిన క్వశ్చన్స్, ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అట్లీస్ట్ అవి ప్రాక్టీస్ చేసినా చాలు. ఎస్, ఇంకా అంతకంటే ఎక్కువ ప్రాక్టీస్ కూడా అవసరం లేదు, బికాజ్ నేను ఆల్మోస్ట్ అన్ని PYQs కవర్ చేస్తాను. సో అట్లీస్ట్ లెక్చర్ 1, 2, 3, 4 ఫినిష్ చేసేయండి. మీ JEE ప్రిపరేషన్ ఫర్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ కంప్లీట్ అయిపోయినట్లే. ఇంకా ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా పర్లేదు. ఈ PDF టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. ఫస్ట్ టైం ఛానల్కి వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ కమింగ్ అప్ వీఆర్ గోయింగ్ టు రాక్ ఇన్ JEE ప్రిపరేషన్ అండ్ MCET ప్రిపరేషన్. సో దిస్ ఇస్ ద టెలిగ్రామ్ లింక్, QR కోడ్, జాయిన్ అయిపోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేసేయండి, వాట్ ఎవర్ యూ వాంట్. థ్యాంక్ యూ.